దేవునితో సంబంధం, సహవాసం గురించి ధ్యానిస్తున్నాం. ఈరోజు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12, 13 వచనాలలో చదువుతాము. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకం, నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలలో ముందు సాగాలి, దేవుని హత్తుకోవాలనే మాట ఈ చోట. దేవునితో సంబంధం, సహవాసానికి అది మొదలు కదా. నీ హృదయంలో తీర్మానముతో, నువ్వు వేసే అడుగుతో దేవునితో ముడిపెట్టుకుంటున్నావు. నీ జీవితం, భవిష్యత్తు, నిత్యత్వం, తిరుగులేని తీర్మానం అది. ఈ రీతిగా దేవుని హత్తుకోవడంతో మొదలు, దేవునితో సంబంధం, ఆ తర్వాత సహవాసం. హెబ్రీ 13:13లో దేవుణ్ణి కలవాలంటే గవిని వెలుపటికి వెళ్ళాలని రాసింది కదా. ఆయన నింద భరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పట్టణం బయట బలి అయినాడు కదా. శాపగ్రస్తమైన మరణం అది, దాసులకు నియమించబడే మరణం. దాసులలో కూడా అత్యంత నీచులకు మాత్రమే నియమించబడే మరణం అది. అందుకే పట్టణం బయటికి వెళ్ళగొట్టి పట్టణం బయట చంపినారు. నీకు దేవునితో సంబంధం, సహవాసం కావాలంటే, సంబంధం అంటే పొత్తు మొదలు దేవునితో సహవాసం అంటే నీ ఉన్నంతకాలం, భూమి మీద ఉన్నంతకాలం నువ్వు కోరుకునేది కదా, ధర చెల్లించి ప్రయాసపడి నిలబెట్టుకునేది దేవునితో సహవాసం. ఈ రెండిటికి కూడా, సంబంధానికి కూడా సహవాసానికి కూడా ఆయన నింద భరిస్తూ పట్టణం బయటికి, గవిని వెలుపటికి వెళుదాం, అక్కడే దొరుకుతాడు ఆయన, అప్పుడే పలుకుతాడు ఆయన. దేవుని నామం ధరించినామని చెప్పడానికి కూడా సిగ్గుపడతారు క్రైస్తవులు. మన తరుణంలో చూస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు కదా, నా గురించి సిగ్గుపడితే నా రాజ్యంలో మీ గురించి నేను సిగ్గుపడతాను, గుర్తుపట్టను అన్నాడు దేవుడు. ఆడుకోకు దేవునితో, ఈ లోకం మెప్పు కోరి దేవునికి చెందినవాడవు, దేవునికి చెందినదానవు అని చెప్పడానికి సిగ్గుపడకు. నా కుమారుడు, కుమార్తె అంటాడు కదా దేవుడు, పరిశుద్ధులు అన్నాడు. నీ గురించి ఆయన సిగ్గుపడడు, నీవెన్నడు సిగ్గుపడకు దేవుని గురించి. అయితే ధర చెల్లించేది ఉంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఈ ప్రశ్న పదే పదే అడగడం నేను విన్నాను. ఏమంటారు? నేను దేవుని నమ్మినాను, మంచిగా ఇష్టంగా నమ్మినాను, మొక్కుతున్నాను, నాకెందుకు కష్టాలు, నాకెంతకాలం కష్టాలు. ముఖ్యంగా వెలివేత గురించి కూడా అడుగుతారు. శ్రమ ఉందని నీకు తెలియదాన్ని, సిలువ మోసుకొని ఆయన వెంబడించేది ఉంది కదా. మరి నీవేమనుకున్నావు? దేవుని నమ్మగానే ఒక్కసారి అన్ని విధాలా దీవించబడి ఇంకెప్పటికీ ఆశీర్వాదాలే అనుకున్నావా? పూలబాట అనుకున్నావు, పూలు చల్లుతారు అనుకున్నావు నువ్వు నడిచే దారిలో. నేను చిన్నప్పటి నుంచి దేవుని మొక్కినాను. దేవుని సేవలు 25 సంవత్సరాలు దాటిపోయినాయి. నా సరిహద్దులు దేవుడు విశాలపరిచిందల్లా శ్రమలోనే, ఆత్మీయంగా కూడా, ఇహపరంగా కూడా. శ్రమలో నన్ను పెంచినాడు దేవుడు, నా బలం పెంచినాడు. ఆత్మీయ పరంగా నన్ను దీవించినాడు, హెచ్చింపజేసినాడు దేవుడు. శ్రమలో జరిగింది, శ్రమలోనే జరిగింది. మరి అందుకే దేవుడు శ్రమ తాకనిచ్చినాడేమో. నా విశ్వాసం పెంచినాడు, బలం పెంచినాడు. మనుషులను క్షమించేది, ప్రేమించేది కూడా ఇంకా ఇంకా నేర్పినాడు దేవుడు. తగిలేదురు దెబ్బల్లో, జరిగే నమ్మక ద్రోహాల్లో పెంచినాడు దేవుడు అని చెబుతున్నాను. నాకు మేలుగా మార్చినాడు ఆ గుండె గాయాలు. కాబట్టి శ్రమ విషయం సనగకు. అదేదో వింత జరిగినట్టు, నీకు ఒక్కదానికే ఒకడికే శ్రమ వచ్చినట్టు చేయకు. అనుదినం అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, మీ సిలువ మోసుకొని రమ్మన్నాడు కదా. అందరికీ ఒకటే సిలువ ఉండదు. నా సిలువ అనలేదు ప్రభు, మీ సిలువ మోసుకొని
ఎవరి బాధ్యతలు, ఎవరి పరిస్థితులు వారికి సిలువ. వారి చుట్టూండే మనుషులు వారికి జరిగేవి. ఒక్కొక్కరికి అనిపిస్తుంది ఏమని, అందరికంటే నా సిలువే చాలా బరువని. ప్రతి ఒక్కరు అట్లాగే అనుకుంటారు. సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపబడనివ్వనన్నాడు కదా దేవుడు. నమ్ము దేవుణ్ణి. శోధనతో పాటు దారి చూపిస్తా అన్నాడు దేవుడు, దారి చేస్తా అన్నాడు దేవుడు. విడిచిపెట్టాడు నిన్ను, ఆ శ్రమలోనే ఆదుకుంటాడు, తప్పక దయ చూపుతాడు దేవుడు. శ్రమలు ఎప్పుడు ఉండవు. అయితే శ్రమ ఉంది ప్రభు మార్గంలో. గవిని వెలుపటికి వెళ్ళేది ఉంది, వెలివేత ఒప్పుకునేది ఉంది. ప్రభునామం నువ్వు ధరించినందుకే దూషించబడతావు, ప్రభునామం ధరించినందుకే చులకనగా ఎంచబడతావు. వెలివేతకు ఒప్పుకునేది ఉంది కదా. వారు చేసినట్టు మనం చేయడం లేదని పగపడతారు, వెలేస్తారు, దూషిస్తారు. ఇంకేం కారణం కాదు, నువ్వు ప్రభువుని నమ్మినందుకే. నా నామాన్ని బట్టి అందరి చేత ద్వేషించబడతారన్నాడు కదా ప్రభు. చదువు, బైబిల్ మంచి చదువు, ధ్యానించు. ఈ శ్రమల దిక్కు మనసుంచి నీవు దేవుణ్ణి మొక్కడం మర్చిపోకు, ప్రశ్నలతో మిగిలిపోకు. దేవునితో సంబంధానికి, సహవాసానికి అవసరమైంది మీతో పంచుకున్నాను. గవిని వెలుపటికి వెళ్ళాలి. ఆయన నింద భరిస్తూ అక్కడే కలుస్తాడు ఆయన. స్నేహితులు కలుసుకోవడానికి చెప్పుకుంటారు, ఆ ఇరానీ హోటల్లో కలుసుకుందాం, ఛాయ్ దాక్కుంటా మాట్లాడుకుందాం, ఒక మీటింగ్ పాయింట్ కదా. అట్లాగా గవిని వెలుపటనే కలుస్తాడు ఆయన. ఇంకొక మీటింగ్ పాయింట్ చెప్పక ఆయనకి దొరకడు కదా. యెషయా 29:13 ఇశ్రాయేలుల గురించి విసిగిపోయినాడు దేవుడు. విడిచిపెట్టినాడు వారిని, దాసత్వానికి అప్పగించినాడు. ఒక కారణం ఏంటి? ముఖ్యమైన కారణం ఏంటి? ఒట్టి పెదవులతో మొక్కుతున్నారన్నాడు దేవుడు. ఆ కారణాన్ని బట్టి వారిని అసహించుకున్నాడు, చాలా నొచ్చుకున్నాడు దేవుడు. బాధపడి సంబంధం తెంచుకున్నాడు, వారితో సంబంధం తెంచుకున్నాడు, దాసత్వానికి అప్పగించినాడు. 70 ఏళ్ళ దాసత్వం వచ్చిన తర్వాత వారికి ఏం కారణం? ఒట్టి పెదవులతో మొక్కుతున్నారు, హృదయ సంబంధం లేదని బాధపడ్డాడు దేవుడు. ఇంకేమన్నాడు? మనుషులు కల్పించిన ఆచారాలతో నన్ను మొక్కుతున్నారు. అంటే మతం అయిపోయింది, దేవునితో సంబంధం వారికి ఒక ఆచారం అయిపోయింది, అలవాటు అయిపోయింది, అర్థం లేకుండా పోయింది. అలవాటు అంటే, ఆచారం అంటే ఎందుకు చేస్తున్నారు అదంతా తెలియదు, అర్థం కాలేదు. తాతలు మొక్కినారు, వారు మొక్కుతున్నారు, వారు చెప్పినట్టు మొక్కుతున్నారు, మరిచినారు దేవుణ్ణి అంటున్నాడు దేవుడు. హృదయ సంబంధం లేదు. ఆ తర్వాత దేవుని ఆజ్ఞల మేరకు కాదు, మనుషుల పద్ధతులు, ఆచారాలను బట్టి మొక్కుతున్నారని నొచ్చుకున్నాడు దేవుడు. హృదయ సంబంధం కోరినాడు దేవుడు. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకం, పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి, సేవించాలి, దేవుని హత్తుకోవాలి కదా. ఆయన ఆజ్ఞలు జరిగిస్తే ఆ రీతిగా నీ ముఖ్య దేవుడు నీకు తెలిసి అన్నమాట కదా. ఏం కోరినాడు నీ నుంచి నువ్వు అర్థం చేసుకుని నువ్వు జరిగించేది, విధేయత చూపేది భయానికి కాదు, మందిని మెప్పించడానికి కాదు, దేవుణ్ణి ప్రేమించి జరిగించాలి. దేవుని ప్రేమించి జరిగించినప్పుడు అది ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది కదా. దేవుని కొరకు పడే ప్రయాస, ఆయన దేవుని కొరకు చేసేది ప్రేమతో నువ్వు చేసినప్పుడు ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది కదా. కానీ నీ ముఖ్య దేవుడిని తెలిసి ఆ రీతిగా సేవించమన్నాడు దేవుడు. హృదయ సంబంధం కలిగి. మీకా 6:6 ఏం తీసుకొని దేవుని దగ్గర రావాలి, దేవుని ఎట్లా మెప్పించాలి అనే ప్రశ్నకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు కదా. న్యాయంగా నడుచుకొనుట, కనికరాన్ని ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకొనుట, ఇంతే కదా నేను అడిగినాడు దేవుడు అని గుర్తు చేసినాడు దేవుడు. అర్థమయ్యే భాషలు, ఆ మాటకు ముందు ఏం రాయించినాడు దేవుడు? వేలాది కొండల మీద పశువులను బలివ్వాల. దేవుని సమీపించాలంటే, దేవునితో సంబంధం, సహవాసం కొరకు దేవుని మెప్పించాలంటే ఏం చేయాలి? వేలాది కొండల మీద పశువులను బలివ్వాల,
వేలాది నదులంతా తైలం తీసుకురావాలా, నా జ్యేష్ఠ కుమారుని బలర్పించాలా? ఇవన్నీ రాయబడిన తర్వాత దేవుడు నీకు నేర్పించినాడు కదా, నీ తెలిపినాడు. దేవుడు నీ నుంచి ఏం కోరినాడు నీ తెలుసు కదా అని ఓసాటి మనిషిలాగా వాదించి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని? న్యాయంగా నడుచుకునుట, కనికరాన్ని ప్రేమించుట, దీన మనస్సుతో నీ దేవుని ఎదుట నడుచుకునుట. ఇంతే కదా దేవుడు నిన్ను కోరినాడు. నీ శక్తికి మించి దేవుడు అడగలేదు కదా. నీకు చేతనైనవే చెప్పినాడు దేవుడు. నీకు తెలీదు అనడానికి లేదు కదా అని గుర్తు చేస్తున్నాడు కదా దేవుడి చోట. నీ తెలుసు కదా అంటున్నాడు దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయం 1 వచనాలలో దేవునితో సంబంధానికి, దేవునితో సహవాసానికి ఏం కోరుతాడు దేవుడు? నమ్మడం కదా దేవుణ్ణి. అబ్సల్యూట్ ట్రస్ట్, పూర్తిగా నమ్మడం దేవుణ్ణి. ఆ నమ్మికలో ఏ కొంచెం కూడా తొట్టిల్లకుండా ఉండేది కదా దేవుడు కోరేది మన నుంచి. అబ్రహామును పిలిచినాడు దేవుడు. నీ స్వజనులను, స్వదేశాన్ని విడిచి రమ్మంటే అంతా సర్దుకొని బయలుదేరినాడు ఆయన. అంతే. బయలుదేరిన తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాము. దేవుడు ప్రత్యక్షమై దేవుడు కనిపించినాడట. కనిపించి నీ సంతానానికి ఇస్తాను ఈ దేశమంతా, కానాను దేశమంతా అని దేవుడు చెప్పినాడట. అప్పుడు బలిపీఠం కట్టి దేవుని మొక్కినాడట దేవుడు తనకు కనిపించిన చోట. హెబ్రీ 11:8-9 చదువుతాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరినాడట. దసరా సెలవులు వస్తే వెళ్ళొచ్చినారు కదా ఊర్లలో. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు మీకు, టికెట్ కొనుక్కుంటారు ఆ ఊరికి, బస్సో ట్రైనో ప్లేనో వెళ్ళొస్తారు కదా. బయలుదేరు అని దేవుడు చెప్పినప్పుడు బయలుదేరినాడు. తన గమ్యం తనకు తెలీదు. మరి తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమని ఉంటారు? మతి తప్పినావు అని ఉంటారు. నీకు ప్రయాణం చేస్తే గమ్యం తెలియాలి, ఎక్కడ పోతున్నావు తెలియదని చెప్పుంటాడు. దేవుడు చూసుకుంటాడు. బయలుదేరమన్నాడు దేవుడు. చెప్పింది చేసినాడు అంతే. నమ్మినాడు దేవుణ్ణి, పూర్తిగా నమ్మినాడు. మళ్ళీ సందేహం లేదు. ఈ మనిషికి దేవుడే గురి గమ్యం అయిపోయినాడు. గురి గమ్యం దేవుడే. దేవుడు చెప్పింది చేస్తే చాలు, దేవుని మెప్పిస్తే చాలు. కాబట్టి ప్రయాణానికి గమ్యం తెలీదు, ఎక్కడ పోతున్నాడో తెలియకనే ప్రయాణం చేసినాడట. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళినాడు కదా. వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు ఆ మనిషి. ఆదికాండం 18:10 దేవుడు మళ్ళోసారి కనిపించి ప్రత్యక్షంగా తన ఇంటికి వచ్చి భోజనం చేసినాడు దేవుడు. ఇప్పుడు ఏమన్నాడు? వచ్చే సంవత్సరం నీ కుమారుణ్ణి ఇస్తా అన్నాడు దేవుడు. తప్పకుండా నీ దగ్గర నేను వస్తా, అప్పటికి శారా కుమారుణ్ణి ఎత్తుకుంటుందని చెప్పినాడు కదా. 100 ఏళ్ల వయసు తనకు, 90 ఏళ్ల వయసు దాటుంటుంది శారాకు. మానవరీతిగా చచ్చిన స్థితి, వారి శరీరాలు చచ్చుబడిపోయి ఉన్నాయి. చెప్పింది దేవుడు కదా, నమ్మినాడు. దేవుడు చెప్పినట్టే కుమారుని ఇచ్చినాడు. రోమా 4వ అధ్యాయం 16-21 వరకు. నమ్మడానికి అన్ని విరోధంగా ఉన్నప్పుడు, నమ్మడం వీలు కానప్పుడు మాత్రం కాదు, ఎవ్రీథింగ్ వాజ్ అగైన్స్ట్ హోప్. నమ్మడానికి అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. అట్లాంటప్పుడు నమ్మినాడు దేవుణ్ణి. ఎందుకు? దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి. దేవుడు అబద్ధం ఆడడు, మోసం చేయడు, నమ్మితే నట్టేట్లో ముంచడు. దేవుని వ్యక్తిత్వం తెలుసు కాబట్టి దేవుని మాట నమ్మినాడు. విశ్వాసానికి ఆధారం లేనప్పుడు, అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని నమ్మినాడు. ఏమనుకున్నాడట? దేవుడు చెప్పింది చేయడానికి ఆయనకు చేతనవుతుంది, చెప్పిన మాట జరిగించడానికి దేవునికి శక్తి ఉన్నది, దేవుడు సమర్థుడు అని నమ్మినాడట. దేవుడు చెప్పిన మాట, తనతో చేసిన నిబంధన, దేవుడు తనకు చేసిన వాగ్దానం జరిగించడానికి దేవునికి శక్తి ఉన్నదని నమ్మినాడట. ఆదికాండం 22:10 కుమారుని బలివ్వమని దేవుడు అంటే బయలుదేరినాడు. వెంటనే బయలుదేరినాడు. ఎవరిని సంప్రదించలేదు, తన భార్యకు కూడా చెప్పలేదు.
తను బయలుదేరినాడు. దేవుడు చెప్పినట్టు 3 రోజుల ప్రయాణం మోరియా కొండ. ఆ కొండ పైననే ఆ తర్వాత మందిరం కట్టబడింది. సొలొమోను కట్టినాడు కదా. చూడు, అర్థమయ్యేటట్టు చేసినాడు దేవుడు. తండ్రి తన ఒక కుమారుడిని బలి ఇచ్చేది ఎంత కష్టమో అర్థమయ్యేటట్టు చేసి ఆ కొండల మీద ప్రభువైన యేసుక్రీస్తు బలి అయినాడు. ఆ తర్వాత ఆ విలువ తెలపడానికి ఈ పరీక్ష పెట్టినాడు అబ్రాహాముకు. ఆ రీతిగా కొండలు పవిత్రపరిచినాడేమో దేవుడు. అబ్రాహాం అయితే కత్తి దించలేదు, కానీ సిలువలో ప్రభు బలి అయినాడు కదా, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. ఓసారి వాక్యం ధ్యానించేప్పుడు అక్కడ ఏసీ గాడ్స్లో ఉన్నాను. కత్తి ఎత్తినప్పుడు ఎట్లా ఉందో కదా తండ్రి మనసు అని బాధపడుతుంటే గంభీరంగా దేవుని స్వరం వినిపించింది ఆత్మలో, నా కుమారుడు ఆయన కత్తి దించలేదు అని చెప్పి గుర్తు చేసినాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు అయితే బలి అయినాడు కదా కొండల మీద. అబ్రహాము దేవుని ప్రశ్నించి 3 రోజులు ఎందుకు ప్రయాణం చేయాలి, బలిస్తా ఇంటి పక్క కానీ లేదు ఇంకేం లేదు, అక్షరాల దేవుడు చెప్పినట్టే చేసినాడు. పూర్తి దేవుని నమ్మినాడు కాబట్టి కత్తి దించితే కూడా దేవుడు నా కుమారుని మళ్ళీ బ్రతికించగలడని నమ్మినాడు. ఆ మనిషికి ఆ పరిస్థితులు ఇక వేరే ఆలోచన చేయడానికి వీలు లేదు. ఇస్సాకును బట్టి నీ వంశం అన్నాడు దేవుడు. సముద్రపు తీరాన ఉన్న ఇసుక రేణుల్లాగా, ఆకాశమందలి నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తా అని దేవుడు చెప్పినాడు కదా. ఆ వాగ్దానం నెరవేరేది ఇస్సాకు ద్వారా. మరి కత్తితో చంపితే, దహనబలిగా అర్పిస్తే ఎముకలు మిగులుతాయి కదా. దేవుడు ఏమన్నా చేయగలడని నమ్మినాడు. ఆ బూడిదలో నుంచి మళ్ళీ జీవింపజేయగలడు అని నమ్మినాడు. కొత్త నిబంధనలు కుళ్ళిపోయినాక లాజరుని బ్రతికించలేదా దేవుడు? పిలిచినాడు, పేరు పెట్టి, అంతే. లాజరు అంటే ఆయన హాజరు అన్నాడు, అంతే. ఆలస్యం కూడా లేదు కదా. ఇంకొంచెం నీ తలలో స్క్రూలు టైట్ చేయాలని చెప్పినాడా దేవుడు? ఇంకేనా రిపేర్ మిగిలి ఉందా, సర్వీసింగ్ ఉందా, ఇంకేమన్నా? జీవునిగా నిలిచినాడు కదా. దేవునికి సాధ్యం. ఇవేవి తనకు తెలియక ముందే, క్రొత్త నిబంధనలో మనకు తెలిసినవి తనకు తెలీదు. నమ్మినాడు దేవుణ్ణి. మృతులను కూడా సజీవులుగా చేయగలడు దేవుడు. ఏమి లేనప్పుడే పలికి సృజించగలడు దేవుడు. ఆయన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడని నమ్మినాడు కాబట్టి దేవుడు ఏం చెప్పినా చేసినాడు. మరి దేవునితో సంబంధానికి, సహవాసానికి ఈ నమ్మిక నీలో లేకుంటే పొత్తుపాలు ఉండవు కదా దేవుళ్ళు. నామకార్థంగా బ్రతుకుతావు, చేస్తావు. అందరూ మంచి పోరాడి తినని సమాధి రాయి మీద రాస్తారేమో, కానీ నువ్వు దేవుని చేరుకుంటావు లేదు. అపోస్తులుడైన పౌలు మంచి పోరాడి తినన్నాక ఏమన్నాడు? నా విశ్వాసం కాపాడుకుంటుని, దయ్యాలు వెలగొట్టి తిని, పట్టణాలు, రాజ్యాలు, లోకం దేవుని కొరకు గెలిచి తిని, గెలేదు బోల్డన్ని ప్రత్యక్షతలు పొంది తిని అనలేదు. దేవుని గురించి అందరికంటే ఎక్కువ తెలుసుకున్నాను. ఇవేమీ లేవు అతిశయాలు. నా విశ్వాసం కాపాడుకుంటుని. యుద్ధమంతా విశ్వాసం గురించి. నీలో విశ్వాసం కోరినాడు దేవుడు. నీ సాయం చేస్తాడు, నిజం. అయితే సైతాన్ని పడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాడు ప్రతి క్షణం. దేవుడు రక్షించబడిన వారికి దేవదూతలను పరిచారకులుగా ఉంచితే సైతాను వాడి దూతల్ని పెడతాడు. ఒక మనిషి వెంట పుట్టినప్పటి నుంచి అలా మడగొట్టడానికి, నరకం పట్టుకెళ్ళడానికి. కాబట్టి విరామం లేకుండా యుద్ధం, ఎన్నో విధాల యుద్ధం నిజం. ముఖ్యంగా ఏంటి? నిన్ను విశ్వాసంలో నిలవకుండా పడగొట్టడానికి సైతాను ప్రయత్నం. మరి నీ దీక్ష ఏంటి? నీ గురి ఏంటి? విశ్వాసం కాపాడుకునేది కదా చివరి వరకు. కాబట్టి మంచి నమ్మినాడు, దేవుని మెప్పించినాడు అబ్రహాము. దేవునితో సంబంధం అందుకే ఉంది, ఆయనకు సహవాసం దొరికింది. హెబ్రీ 11:11లో చదువుతాము. దేవుని నమ్మినప్పుడు ఇంకేమనుకున్నాడట అని ఇందా చెప్పుకున్నా. శక్తి ఉంది దేవునికి మాట నిలబెట్టుకోవడానికి. ఈ చోట హెబ్రీ 11:11లో చదువుతాము. దేవుడు నమ్మదగినవాడు కాబట్టి
మాట ఇచ్చినాడంటే మాట తప్పడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అని నమ్మినాడట. దేవుని విశ్వాస్యత, నీ ఎడల నమ్మకంగా ఉంటాడు దేవుడు. నీతో చేసిన ఒక నిబంధన మారువాడు కదా, నీతో చేసిన ఒక మాట తప్పడు. దేవుని విశ్వాస్యత ఆకాశాన్ని అంటుతుందని రాసింది కదా. నమ్మకంగా ఉంటాడు దేవుడు అని నమ్మినాడట అబ్రహాము. దేవుడు నమ్మదగిన వాడు అని తెలిసింది ఆయనకి. గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్ది, నమ్మొచ్చు ఆయనను. మరి నీకేం లోపం కనబడ్డది దేవునిలో? నీకేం అన్యాయం కనబడింది? నీవు నమ్మలేవా? నమ్మితే రోజు బేరమాడకు, పూర్తిగా నమ్ము, గట్టిగా నమ్ము. ఇక తిరుగులేదు ఆ తీర్మానానికి. ఆ రీతిగా నమ్మాలి కదా. ఇంకెవరున్నారు దిక్కు మనకు? జీవితం, భవిష్యత్తు, మన నిత్యత్వంతో ముడిపెట్టుకొని ప్రాణమాత్మ శరీరం ఆయన చేతిగా పూర్తిగా అప్పగించుకొని కదా, మళ్ళీ తీసుకునేది లేదు. ఏది ఏమైనా అన్నీ మనకు అర్థం కావు. నీతో దేవుని వ్యవహారం నీకు పూర్తిగా అర్థం కాదు. ఎందుకు ఈ దారి నడుపుతున్నాడు దేవుడు తెలీదు. వాచ్మెన్ నీ అనే భక్తుని చైనాలో 20 సంవత్సరాలు ఖైదులో వేసినారు. తనకు తారీఖు మారడం తెలీదు, క్యాలెండర్ లేదు. ఒక్కొక్క రోజు గడిచినట్టు తెలిస్తే ఒక గీత గీసేవాడట. 6 రోజులైనాక ఒక గీత అడ్డంగా గీస్తే ఒక వారం అని తెలుస్తుంది. అంతే. బ్రతకడానికి అవసరమైనంత ఖైదులో భోజనం ఏం బాగుంటుంది? నచ్చకపోతే పస్తులు ఉండాలి, త్వరగా చేస్తాడు. దాంట్లో దేవునికి ఏం మహిమ అంటే ఆయనకు అర్థమై ఉండదు. ఇప్పటికి మనకు అర్థం కాదు. అయితే ఖైదులో 20 సంవత్సరాలు ఉన్నాక బయటకు వచ్చినాక ఆయన రాసిన గ్రంథాలు చదివి లోకమంతా దీవించబడ్డారు క్రైస్తవులు. చాలామంది ఘనంగా లోకమంతా వాడబడిన వారు ఏమంటారు? ఆయన రాసిన గ్రంథాలు మేము చదివినాం. ఇంకా దేవుని హత్తుకున్నాడు, ఇంకా ఆత్మీయంగా పక్వమైనాడు 20 సంవత్సరాలలో ఖైదులు. అయితే వాచ్మెన్ని అనే దేవుని సేవకుడు 20 సంవత్సరాలు ఖైదులో ఉన్నాడు. ఇంత హింస, ఇంత నలిగింపు ఎందుకు తెలీదు. అయితే దేవుడు ఆ శ్రమల్లో ఆ మనిషిని పక్వం చేసుకున్నాడు. ఎంత మాట్లాడుకున్నాడు, ఏమేమి నేర్పినాడు. తను పరిగెత్తి సేవ చేసినా అంత చేయలేడు. అంత చేయలేడు. ఎన్ని వందల మంది సిద్ధమైనారు లోకమంతా తాకి దీవించడానికి. వారు ఏమంటున్నారు? మేము దీవించబడ్డాము ఆయన పుస్తకాలతో, అంటే ఆయన అనుభవముతో కదా. మరి యోబుకు తాకింది శ్రమ. యుగాలలో ఎన్ని తరాలు, ఎన్ని కోట్ల మంది దీవించబడ్డారు కదా. ఆ మనిషికి అర్థమైందా తనకు శ్రమ ఎందుకు? యోబుకు వచ్చిన శ్రమ ఎందుకు? అంత శ్రమ తను అడిగినాడు కదా, నేను నీతిమంతుని శ్రమ ఎందుకు? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు. తన ప్రశ్నకు జవాబు దొరికిందా? చెప్పినాడా దేవుడు? దేవుడు తన పరిచయం ఇచ్చినాడు. సృష్టిలో తన పరిచయం ఇచ్చినాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు చూసి తాకే భౌతిక ప్రపంచంలో నీకు నేర్పితే నీకు అర్థం కాదు, కాబట్టి ఆత్మీయ విషయాలు నీకు అందవు అని చెప్పినాడు. ఈ శ్రమను బట్టి, ఈ శ్రమలు నీ ఆత్మకు ఎంత మేలు, అందుకే నీకు చెప్పనన్నాడు దేవుడు. చూసి తాకేవే నీకు అర్థం కానప్పుడు నీకు ఎట్లా అర్థమవుతుందని చెప్పినాడు కదా దేవుడు. అందుకే నీవు దేవుని వ్యవహారం నీకు అర్థం కాని వేళ, నువ్వు నడిచే దారి, ఎదురొచ్చిన కష్టాలు నీకు అర్థం కానప్పుడు ఏం చేస్తావు? తిరగబడతావా దేవుని పైన? దిక్కుందా నీకు వేరే? ప్రశ్నిస్తావా దేవుణ్ణి? ఎందుకు ప్రశ్నిస్తావు? పాలేరనుకున్నావా? నీ జవాబులు చెప్పాడు కదా ఆయన, సంజాయిషులు చెప్పాడు కదా, ఎందుకు ప్రశ్నిస్తావు? చిల్ల పెంకులతో పోట్లాడుకోవాలన్నాడు కదా దేవుడు. సృష్టికర్త జోలికి పోద్దు అన్నాడు కదా. కాబట్టి ఏది ఏమైనా నువ్వు నమ్ము దేవుణ్ణి, నమ్మకంగా ఉండు దేవుని వైపు. యోబు నేర్పిన పాఠం ఎంత బాగుంది. నా అడుగుల గురించి నేను లెక్క చెప్పుకోగలనన్నాడు. అదే పరిస్థితి. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు. నా అడుగుల గురించి లెక్క చెప్పుకోగలను, కానీ నా సృష్టికర్త
దయ కోరుతాను అన్నాడు. ఇక్కడ అవును, అన్నీ అర్థం కావు నీకు. అప్పుడు ఏం చేస్తావు? ఆయన అడుగుల జాడలు కనబడనప్పుడు ఆయన ఆజ్ఞల మార్గాలు విడవకు. బైబిల్ చదువుకో ఎక్కువ. ప్రభు పాదాలు పట్టి మొరపెట్టు. అడుగు దేవుణ్ణి, నేను ఇప్పుడు ఏం చేయాలి, నా నుంచి నీవేం కోరినావని అడుగు. విను, దేవుని నుంచి విని బ్రతుకు. ఇంకొక రోజు గెలువు ఆ రీతిగా. అంతేకాని నీవు దేవుని పైన తిరగబడకు, సనగకు. దేవుని పైన నిరాశ అన్నిట్లు పెద్ద ఆయుధం, సైతాను ఆయుధం. నిరాశ ముందొస్తే ఆ తర్వాత వెనకాల వాడు వచ్చి కూర్చుంటాడు. ఈ నిరాశ ఒక్కటి రానిస్తే నీవు చెడిపోతావు, కూలిపోతావు. నిరాశ అంటే ఏంటి? ఈ అసంతృప్తి. నిరాశ, అసంతృప్తి, డిప్రెషన్ ఇవన్నీ కలిసి ఉంటాయి స్నేహితుల్లాగా. నిరాశ రానిస్తే అసంతృప్తి వస్తుంది. ఆ తర్వాతకి తక్కినవి అన్నీ వస్తాయి, సైతానికి చెందినవి. వాడే వచ్చి కూర్చుంటాడు, హెడ్ క్వార్టర్స్ కట్టుకుంటాడు. అసంతృప్తి అంటే నువ్వు దేవుని నిందిస్తున్నావు, అది దేవదూషణ. ఏమంటున్నావు? దేవుడు నాకేమో తక్కువ చేసినాడు, లేదా దేవుడు నాకు అన్యాయం చేసినాడు, లేదా నన్ను ఇంకా దీవించలేదు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇది దేవదూషణ. నీకు అచ్చి ఉన్నాడా దేవుడు? సూటిగా మాట్లాడుతున్నా ఈరోజు. నీకు అచ్చి ఉన్నాడా దేవుడు? ఏ నరునికి అచ్చి ఉండనన్నాడు కదా. హక్కులున్నాయా నీకు దేవునితో? నీవు పోట్లాడడానికి, హక్కుల పోరాటం సలపడానికి నీకేమైనా హక్కులున్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ రైట్స్? ఆలోచించు. అందుకే ఈ అసంతృప్తి రానివ్వకు. ఆలోచించు, ఎట్లా మొదలైంది, ఏ వైపు? ఎలీషా ప్రవక్త అడిగినాడు, గొడ్డలి ఎక్కడ మునిగింది అడిగి, అక్కడ కర్ర పెడితే గొడ్డలి తేలింది. ఈ అసంతృప్తి నీలో వచ్చినట్లయితే, ఉన్నట్లయితే దానికి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఎప్పుడు రానిచ్చినావు అసంతృప్తి? ఏ సందర్భంలో, ఏ రీతిగా నీలో అసంతృప్తి వచ్చింది? ఆలోచించు, గుర్తు చేసుకో. ఎందుకు? నువ్వు మళ్ళీ నడుము కట్టుకొని నిలిచి గెలవడానికి అది అవసరం. ఎప్పుడు పడ్డావు, ఎక్కడ పడ్డావు తెలుసుకోవాలి కదా. సరి చేసుకోవడానికి అది అవసరం. దేవుని క్షమాపణ అడుగు, జాగ్రత్త పడు. అది సైతాను బీజం. వాడు విత్తనం వేసినాడు, మొలకొచ్చింది. అసంతృప్తి సైతాను విష బీజం, వాడి విత్తనం. వాడేస్తాడు, చల్లుతాడు, నిజమే. మొలక రానివ్వకు, నీలో ఆ బీజం ఉండనివ్వకు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యమని రాసింది కదా. అబ్రహాము గురించి మాట్లాడుకున్నాం. మంచి విశ్వాసం చూపించినాడు, నమ్మినాడు, దేవుణ్ణి పూర్తిగా నమ్మినాడు కదా. ఆధారం చేసుకున్నాడు దేవుణ్ణి, దేవుని ప్రతి మాట నమ్మినాడు, దేవుడు చెప్పినట్టే చేసినాడు. విశ్వాసం ఉన్నందుకు దేవుని మెప్పించినాడు, విశ్వాసులకు తండ్రిగా మారినాడు కదా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3 నుంచి 8 వరకు. యోబు గురించి ఏ రీతిగా అయితే భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు అని రాయబడి ఉందో, మోషే గురించి రాయబడి ఉంది ఏమని? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా సాత్వికుడట, సాత్వికుడట. ఇంకేం చెప్తున్నాడు దేవుడు? ఇంకేం రాయించినాడు తన గురించి? తన ఇల్లంతటిలో నమ్మకస్తుడట, దేవునికి స్నేహితుడట. స్నేహితునితో నేను మాట్లాడినట్టు మాట్లాడుకుంటా మోషేతో అని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. దేవునితో స్నేహం దొరికింది కదా. దానికి ముందు సంబంధం, సహవాసం, స్నేహం పైమెట్టు. తన మంచి గుణాలు చూడు. అల్పకాలం పాప భోగం అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు కదా. ధర మార్చుకున్నాడు. దేవుని పొందుకోవడానికి తగ్గిందంత పెంట అనుకున్నాడు, వదులుకున్నాడు. సింహాసనం, తరతరాలు, అధికారం, వైభవం, సూపర్ పవర్. అప్పుడు ఐగుప్తు సామ్రాజ్యం, అప్పుడు సూపర్ పవర్ అమెరికా లాగా. అట్లాంటప్పుడు ఆ ఐగుప్తు రాజ్యం తన కాళ్ళ దగ్గర ఉంటే, సింహాసనం కాళ్ళ దగ్గర ఉంటే
వదులుకున్నాడు. రాజదండానికి ప్రతిగా గొర్రెల దుడ్డుకర్ర పట్టుకున్నాడు కదా. అందుకే దేవుడు తన దగ్గర వచ్చినప్పుడు నీ చేతుల్లో ఉన్నదేంటి అని అడిగినాడు. దేవుని తెలీదా అంటే నా కొరకు నువ్వు పడిన ప్రయాస వృధా కాలేదు, త్యాగం చేసినావు కదా, సర్వం నేను చూసినా అని దీవించినాడు కదా. ఆ కర్ర తీసుకుని దీవించినాడు. రాజులకు ఆజ్ఞలు ఇవ్వడానికి పంపినాడు. మనుషులు మునుపెన్నడూ చూడని అద్భుతాలు చూడ్డానికి ఆ కర్ర దీవించి ఇచ్చినాడు దేవుడు. తన త్యాగానికి గుర్తు అది. ఏ నరునికి దేవుడు అచ్చి ఉండడు. నీవు విడిచిపెట్టినావా ఏదన్నా దేవుని కొరకు, దేవునికి తెలుసు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రయాస మరవడానికి అన్యాయస్తుడు కాడు కదా దేవుడు. అయితే మోషే గురించి ఆ మంచి గుణాలు తలుచుకుంటున్నాం కదా. విలువ తెలుసుకున్నాడు, దేవుని విలువ తెలుసుకొని ధర మార్చుకున్నాడు. ఆ రాకుమారునిగా పెరిగినవాడు ఎన్నో యుద్ధాలు చేసి గెలిచినాడు. పెద్దయిన తర్వాత ఇక రాజ్యం ఏలడానికి సిద్ధమున్నాడు. సహజంగా ఏముండాలి? గర్వం ఉండాలి. ఐగుప్తులు రాజును దేవుడు అనేవాళ్ళు, దేవుళ్ళలో మొదటివాడు అనేవాళ్ళు. చిన్నప్పటి నుంచి తను రాకుమారునిగా పెరిగినప్పుడు నేను దేవుళ్ళలో మొదటివాడిని అనుకొని పెరిగినాడు. అసలే కోతి నిప్పు దొక్కింది ములుగుచ్చుకుంది అన్నట్టు సహజంగా గర్వం రావాలి పెంపకాన్ని బట్టి. ఇంకా దేవుడు అనుకొని పెరిగినాడు కదా. ఆ మనిషికి సాత్వికం అబ్బితే నీకు కూడా అబ్బాలి సాత్వికం, నీకు రావాలి సాత్వికం. నీ గర్వం మైలు దూరం నుంచి కంపు కొడతా ఉంటే ఏ దేవుణ్ణి మొక్కినావు? ఏ దేవుణ్ణి మొక్కుతున్నావు? నేను సాత్వికుడను, నా దగ్గర నేర్చుకోమన్నాడు కదా దేవుడు. రూపాన్ని బట్ట గర్వం, లేదా కులమా, చదువా, డబ్బా, లేదా పెద్ద ఇళ్ళ, దేని బట్టి వచ్చింది నీ గర్వం? నీవు ఆత్మవిమర్శ చేసుకో. పడగొడతాడు కదా దేవుడు, గడ్డి మేపుతాడు కదా. ఎందుకు ఆ చెడ్డ గుణం? దేవుడు శత్రువు అవుతాడు కదా. నీ తెలీదా తప్పని కోరుకున్నావు, ఉండనిచ్చినావు. ఏమవుతుంది? గర్వం ఉంటే ఉట్టిపడుతుంది. వారు గర్వాంధులైరి అని రాసుంది. ఇక అంధత్వం అట గర్వానికి. ఎడిపోతున్నారో తెలీదు. ఏం నేర్పలేము, నాకు అంత తెలుసు అనుకుంటారు. అందరికంటే నేనే మంచిగా ఉన్నాను అనుకుంటారు. వేరే వాళ్ళకు నేర్పుతూ ఉంటారు వాళ్ళు. ఈ గర్వాంధులైరి అన్న స్థితిలో వారి మాట, చూపులు, నడక, తీరు వారి బ్రతుకు చెబుతుంది గర్వం అని. వేరే ఇక ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం లేదు, నేను చెబుతున్నాను. ఉంటే గర్వంలోన వ్యక్తమవుతుంది. అది సైతాను గుణం. వాడు గర్విష్టి కదా, వాడు నేర్చుకోడు. ఈ గర్వాంధులైతే అంధత్వంలో వారికి నేర్పే వీలు లేదు, మనుషులు నేర్పే వీలు లేదు. ఎందుకు? నాకు అంత తెలుసు అనుకునే గర్వం. నేను ఇక అందరికీ నేర్పుతాననే గర్వం కదా. పశ్చాత్తాపడి ప్రభు పాదాలు బట్టి వచ్చింది ప్రభా నాలో గర్వం, నేను ఒప్పుకుంటున్నా. సాత్వికుడా, నీ సాత్వికం నాకు నేర్పు అని అడుగు, నేర్చుకో. నీ సహకారంతో కదా దేవుడు నీకు నేర్పించేది ఏదైనా. నీ సహకారంతో, నిన్ను దాటి ఏం చేయడు కదా. ఎందుకు ఉండనిస్తావు నిషిద్ధమైనవి, దేవునికి అసహ్యమైనవి, దేవుని ఉగ్రత రేపేవి నీలో ఉండనిచ్చి అన్ని గంటలు బైబిల్ చదివినాను ఇంకో గర్వం, అది ఇంకో తీరు గర్వం. ప్రార్థించినాను, ప్రత్యుత్తరం పొందిన దేవుడు దయ చూపినాడు నీ పైన, ఇంకా ఉండనిచ్చినాడు భూమి మీద. నీ సమయం ఇచ్చినాడు, మారితే మంచిది కదా. అడ్డమైన గడ్డి మేసినాక మారే కంటే సొంతానికి తీర్పు తీర్చుకో. అప్పుడు దేవుడు నీకు తీర్పు తీర్చేది తప్పుతుంది. తగ్గింపు నేర్చుకో. నేను దేవుణ్ణి మంచి ప్రేమించిన, చిన్నప్పటి నుంచి దేవుని మొక్కిన నేను. అయితే మనుషులను అసహించుకున్నా, చీదరించుకున్నా. మరి దేవుడు నన్ను సేవకు పిలిచినాక ఓలివోలు దంచి నూనె తీస్తారు కదా, అట్లా నలగగొట్టి చితగొట్టి దేవుడు సాత్వికం నేర్పినాడు. నాకు త్వరగా రాలేదు. మనుషులను ప్రేమించేది కూడా, బీదలను ప్రేమించేది కూడా నలగగొట్టి దేవుడు నేర్పుకున్నాడు. ఐ లర్న్డ్ ఇట్ ద వెరీ హార్డ్ వే. నేర్పుతాడు దేవుడు తప్పక. నేను అడిగిన నాకు రాదు, నాకు నేర్పు ప్రభు అని. ఏదరన్నా చెల్లిస్తానని చెప్పినాను. నా ప్రార్థన
విన్నాడు దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చినాడు. నేర్చుకుంటూ ఉన్నా. ఇంకా గుర్తుపెట్టుకో, ముక్కు దగ్గర ఏలు పెట్టి చూసుకో, ఊపిరుందా? నువ్వు నేర్చుకునేది ఉంది. నువ్వు నేర్చుకునేది అయిపోతే దేవుడు తీసుకెళ్ళేవాడు. ఎప్పుడు చచ్చిపోయేవాడివి, అంత పెద్ద చెట్లు అయిపోయి నీ మీద. బ్రతికున్నావంటే నేర్చుకోవడానికి ఉంచినాడు దేవుడు. పక్వమైన పండును తెంచుకుంటారు. పక్వమైనాక చెట్టు మీద ఉంచితే కుళ్ళిపోతుంది, పనికిరాదు. పక్వమైతే తెంపుకుంటారు. నేను ఉంచినాడు దేవుడు భూమి మీద అంటే నేర్చుకోవడానికి. నేను నేర్చుకుంటున్నాను, రోజు నేర్చుకుంటున్నాను. దేవుని అడుగుతున్నాను. నా గుండెకు తగిలే ఆ ఎదురు దెబ్బల్లో, జరిగే నమ్మక ద్రోహాల్లో నేర్చుకుంటున్నాను. వచ్చే శ్రమల్లో దేవుడు అన్నాడు, పనిలో నేను పక్కన చేసుకున్నా అన్నాడు దేవుడు. నేర్చుకుంటున్నా, మోకాళ్ళ మీద ఉండి బైబిల్లో నేర్చుకుంటున్నా, నా శ్రమల్లో నేను నేర్చుకుంటున్నా. దేవుడు నేర్పే పాఠాలు, ఇబ్బంది అనే ఈ పాఠశాలలో దొరికే పాఠాలు ఇంకెక్కడనే దొరకవు, ఇంకెక్కడ దొరకవు. అందుకే నువ్వు అడుగుతావు, చూడు నాకు నేర్పు ప్రభా. మరి దేవుడు నేర్పడం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మొరపెట్టి ఎంతకాలం శ్రమ తీసేయి ప్రభా అనకు. నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చినాడు దేవుడు. ఒక అవమానం తగలనిచ్చినాడు. ఎందుకు? మహా గర్విష్ఠువైన నీకు తగ్గింపు నేర్పడానికి దేవుడు కొంచెం పడగొట్టేది, కూలగొట్టేది అవసరమవుతుంది, కొంచెం నలిగింపు అవసరమవుతుంది. ఒట్టిగానే రాదు తగ్గింపు. అందుకే నువ్వు ప్రార్థించినాక గుర్తుపట్టు దేవుడు పంపే ప్రత్యుత్తరాలు. మరి ఇబ్బంది అనే పాఠశాలలో దేవుడు అడ్మిషన్ ఇప్పిస్తాడు కొన్నిసార్లు. నేర్చుకో అక్కడ పాఠాలు. బంగారం మంటల్లో పెడతారు, ఏమవుతుంది? కరిగిన మురికి అంతా బయటికి వచ్చేస్తుంది, మేలిమి బంగారం అవుతుంది. ఎంత అవసరం అంతసేపు. పైనుంచి కూడా మంట ఊదుతారు, కింద మంటనే. సరిపోయి అంతనే కదా. అట్లాగే ఉంచుతారా కొలిమిలో? లేదు. అది పవిత్రమైతే తీస్తారు కొలిమిలో నుంచి. కాబట్టి నువ్వు నేర్చుకునే పాఠాలు, నువ్వు నేర్చుకున్న తర్వాత దేవుడు అరక్షణం ఉంచడు నిన్ను ఆ కొలిమిలో. ఎంతసేపు ఈ శ్రమలు తీసే అనే మాటలు, ఆ శ్రమలు ఎందుకు తాకనిచ్చినాడు దేవుడు? ఏ పాఠం నేర్పదలిచినాడు మర్చిపోతావు కదా. గతంలో పోస్ట్ అంతా లేదు కదా, పావురాల కాళ్ళకి సందేశం కట్టి పంపేవాళ్ళు. పావురం వస్తే ముందు సందేశం తీసుకోవాలి కదా. దాన్ని దూపి, దాని గింజలేసి నీళ్ళు పెట్టి అవును అన్నీ తర్వాత చేయొచ్చు. సందేశం ముందు తీసుకో. ఆ పావురం వచ్చింది సందేశంతో. శ్రమ కూడా అంతే. దేవుని హృదయం నుంచి ఒక సందేశం పట్టుకొచ్చింది ఆ శ్రమ. నువ్వు అందుకోకుంటే ఇంకా పెద్ద శ్రమలో అదే సందేశం పంపుతాడు దేవుడు, అదే పాఠం పంపుతాడు దేవుడు. నేర్చుకోరాదా? దేవుడు నేర్పినప్పుడు సనగకు, దేవుని పైన అలగకు. మోషే భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా సాత్వికుడట. ఇంకేంటి? దేవుడు అప్పగించిన పని అంతటిలో నమ్మకస్తుడట. నమ్మదగిన వారి కొరకు దేవుడు భూమి అంతా వెతుకుతాడట. నమ్మొచ్చునా నిన్ను? ఆ గుణం ఉందా నీకు? నమ్మకంగా ఉండే తీరున్నదా? చిన్న వాటిల్లో నమ్మకంగా ఉంటే అన్నిట్లో నమ్మకంగా ఉంటారన్నాడు కదా దేవుడు. నువ్వు పరీక్షించబడేది చిన్న వాటిల్లో. పెద్ద వాటిల్లో, పెద్ద బాధ్యతల్లో, పెద్ద పరీక్షలు అందరు జాగ్రత్తగా ఉంటారు. నీ దినదిన జీవితంలో చిన్న చిన్న విషయాలలో దేవుడు పరీక్షించుకుంటాడు, భూమంతా వెతుకుతాడట. నమ్మకంగా ఉండేది నేర్పుతారా? వీలవుతుందా? నీవు అనుభవించుకోవాలి ఆ దేవుని గుణలక్షణం. నువ్వు దేవునితో ఉంటే నీకు అంటుతుంది, నీకు వస్తుంది ఆ గుణం. లేకుంటే రాదు. కొనిచ్చేది కాదు, నేర్పించేది కాదు. యథార్థవంతులు ధన్యులు, వారు దేవుని ముఖ దర్శనం చేస్తారని రాసింది కదా. మోషే దేవుని ముఖాముఖి చూసినాడు, మాట్లాడుకున్నాడు. యథార్థత లేకుంటే వీలు కాదు కదా. భూమి మీద అయినా తర్వాత అయినా ఒక్కొక్కరిని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మా సమీప బంధు వాళ్ళ ఇంట్లో పని మనిషి రోజు అన్నీ ఎత్తుకుపోతుందట.
బియ్యం ఒకసారి తను జాబ్ నుంచి రాగానే మా బంధువు మా పిన్ అవుతుంది వచ్చే వరకు ఆ పని మనిషి తన కొంగులో అంతా బియ్యం వేసుకుంటా ఉందట. వంటొండడానికి కొంగులేయరు కదా, దోసుకోవడానికి కొంగు. అయితే ఒకరినొకరు చూసుకున్నారు. జరిగేది ఆమెకు అర్థమైంది. మరి యజమానురాలకి తెలిసిపోయిందని ఆమెకు తెలిసింది పనామకి. అయితే పనామకు సిగ్గు కాలేదు. చూసిన ఆమె అయ్యో అని ముఖంగా పెట్టుకుందట. దొంగతనం చేసింది ఇంకొక ఆమె. అయితే ఆమెకు సిగ్గు కాలేదు. మరి ఎవరో ఒకటి సిగ్గుపడాలి కదా అని చెప్పి మా పిన్ని సిగ్గుపడ్డది. నా పరిస్థితి అట్లుంటుంది. ఈ యథార్థత లేకుండా ఎంత కపటం, మోసం, అబద్ధం కదా. ఈ వీటితో జరిగేది ఏంటి? ఇవి ముదిరి ఇప్పుడు దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటది, పాపము పక్వమైతే మరణానికి అంటదని రాస్తుంది కదా అడుగులు. సరే, యథార్థత లేదు, తెలిసిందెల్లా కపటం, మోసం, అబద్ధం, రహస్యం అన్ని దొంగసారుగా చేసేది. మరి తర్వాత ఏంటిది జరిగేది? ముదిరి, ఇవన్నీ ముదిరి నమ్మకద్రోహం చేసేది. వారికి తప్పనుకోరప్పుడు. తొండ ముదిరి ఉసిరి వెళ్ళి అవుతుంది అంటారు కదా. వీరికి దేవుడు ఉంటాడా? చోటుందా దేవునికి? నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారం. నీతి తప్పితే దేవుడు ఉంటాడా? అప్పగించిన పనులు నమ్మకంగా చేయకుండా ఎగ్గొడితే ఉంటాడా దేవుడు? నీ బాధ్యతలు ఎగ్గొడితే, నీతి న్యాయం దేవుని సింహాసనానికి ఆధారం అయితే, సింహాసనం లేకుండా చేసిన నీళ్ళు దేవుడు ఉండడు. చేస్తే పరలోకం పోవు. మరి నటన ఎందుకు? వేషధారణ ఎక్కువ దూషించినాడు కదా దేవుడు. తప్పుబట్టి విమర్శించినాడు కదా. పాపంలో పట్టబడింది స్త్రీ, సందేహమే లేదు. వ్యభిచారం చేసింది. అందరు రాళ్ళు కొట్టి చంపాలన్నారు. ప్రభు అన్నాడు, అమ్మ అని పిలిచినాడు కదా. ఇక నువ్వు పాపం చేయకని నేర్పినాడు. శాస్త్రులు పరిసలు కనబడితే సున్నం కొట్టిన సమాధి అని పిలిచినాడుగా. లోపడంతా కూలిపోయినవి ఉంటాయి, బయట చాలా సుందరం సున్నమేసి ఉంటాయి కదా. నేను సత్యమును అన్నాడు కదా దేవుడు. ఆ దేవుడు నీకుంటే నీలో ఉంటే ఒక అబద్ధమైన చెబుతావు. అప్పుడు ఒక్కొక్కరిని చూస్తే రోజుకి 100 అబద్ధాలు. భయమే ఉండదు, దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఉండదు. ఈ నటన ఎందుకు? వేషధారణ ఎందుకు? నీకు వద్దా? విడిచిపెట్టరాదా? ఎవరి బలవంతం? మొక్కినావా? మంచి మొక్కు, దేవునికి తగ్గట్టు మొక్కు. నీ తోచినట్టు మొక్కితే సరిపోదు. దేవుని మొక్కే విషయం నీ తోచినట్టు అని ఎప్పుడు చెప్పలేదు దేవుడు. బలిపీఠం కడితేనే ఆజ్ఞలు ఇచ్చినాడు. మట్టితో కట్టాలి, రాయితో కడితే పనిముట్టు తగిలించొద్దు, అపవిత్రమవుతుంది అన్నాడు దేవుడు. బలిపీఠమే అంత ముఖ్యమైతే దేవునికి, అంత ఖచ్చితంగా ఆజ్ఞలు అయితే నువ్వు ముఖ్యం కాదా దేవునికి? నువ్వు ముఖ్యం కాదా? నీవు మందిరం కదా దేవునికి. నీలో వచ్చి నివాసం ఉండాలి కదా దేవుడు. ఆలోచించు. ఉండనిస్తున్నావా దేవుణ్ణి నీలోనా? తోచినట్టు బ్రతికితే ఉండడు కదా దేవుడు. దేవునికి తగ్గట్టు బ్రతకాలి. ఒక్క మాటలో బైబిల్ అంతా వస్తుంది. దేవునికి తగ్గట్టు బ్రతకాలి. ఆలోచించు, ఆత్మవిమర్శ చేసుకో. సంవత్సరాల తరబడి వాక్యం వింటే సరిపోదు కదా. సబ్బు ఉంటే సరిపోయిందా? ఇంట్లో వాడాలి, శుభ్రమవుతారు అప్పుడే కదా. మరి తెలిసిన సత్యాలు అనుభవించుకోకపోతే మరి ఎందుకు వినేది? ఎందుకు? దీపం కింద చీకట్లా మిగిలిపోతావు కదా. ఫైర్ ప్రూఫ్ క్రిస్టియన్లా మిగిలిపోతావు. పరిశుద్ధాత్మతో నింపబడి వారి దేవుణ్ణి కొరకు రగలడం, ఆ రీతిగా దేవునిలో ఎదగడం. ఒక్కొక్కరిని ఎన్ని సంవత్సరాలు గమనించినా కనబడదు. ఎందుకు? వాళ్ళ ఫైర్ ప్రూఫ్ క్రిస్టియన్స్ అంతే. అట్లా విని అట్లా వదిలిపెడుతున్నారు. ఏం చేసినా అంతే, వంతు గంతేసినట్టు. దేవునితో సంబంధం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ వశం కాలేదు, దేవుని వశం కాలేదు. ఇంకా నా సొంతం అనే ఆయుధం చేతబట్టి దేవునితో పోట్లాడుతున్నారు. తీవ్రవాదులు లొంగిపోయినప్పుడు ఏం చేస్తారు? ఆయుధం దించుతారు. నా ఇష్టం అనే ఆయుధం చేతబట్టి పోట్లాడినావు దేవునితో. నువ్వు లొంగిపోతే బాప్తిస్మం తొట్టిలో నువ్వేమన్నావు? నా సొంతానికి చచ్చిపోతున్నా,
నా గతానికి చచ్చిపోతున్నా, నేను లోకం వైపు చచ్చిపోతున్నాను. చచ్చినోడు స్నేహాలు చేస్తాడా? లోకం నా కొరకు చచ్చిపోయింది, నేను లోకం కొరకు చచ్చిపోయినా అనే స్థితి కదా. 2 శవాలు ఒక దగ్గర ఉంటే హాయ్ చెప్పుకుంటాయా, బాయ్ చెప్పుకుంటాయా? స్నేహం చేస్తాయా 2 శవాలు? లోకం నా కొరకు చచ్చిపోయింది, నేను లోకం కొరకు చచ్చిపోయినా అన్న స్థితి. నువ్వు బాప్తిజం తొట్లో దేవునితో చేసిన ప్రమాణం అర్థం అది. సొంతం కొరకు, నా గతం కొరకు, లోకం కొరకు చచ్చిపోయినా నేను. లోకంతో స్నేహం మొదలు కాగానే దేవునితో వైరం కదా అది. మరి తిథులు నక్షత్రాలు చూస్తున్నావా? లోకం తీరులు ఉన్నాయా నీలోన? లోకం భయపడే వాటికి భయపడుతున్నావా? లోకం అంటది ఏ ఎండకు ఆ గొడుగు అని. ఇంకేమంటది, ఇఫ్ ఇట్ ఫీల్స్ రైట్ డూ ఇట్, నీకేది మంచిగా అనిపిస్తే అది చెయ్యి. సైతాను బోధ కదా అది. దేవుడు చెప్పింది చేయాలి. దేవునితో సంబంధం మొదలు పెట్టుకున్నావు మంచిది, సజీవునితో ఆ సంబంధం సజీవంగా ఉండాలి కూడా. ఎప్పటి వరకు? నువ్వు సజీవంగా ఉన్నంతకాలం సంబంధం గురించి ఆలోచించు. సరిగుంటేనే సహవాసం. పైమెట్టు కదా, ఉట్టికి ఎగరని అమ్మ అయ్యా ఎవరు స్వర్గానికి ఎగరరు. సంబంధం నిలబెట్టుకో, సరి చూసుకుంటూ సంబంధం సహవాసం చెయ్యి. ఆ రీతిగా దేవునితో స్నేహమే వీలవుతుంది. అయితే పునాది గురించి చెబుతున్నాను, మంచి పునాది మీద కట్టబడాలి కదా. మోషే గురించి చెప్పుకున్నాం. సాత్వికం ఉన్నది, నమ్మదగిన తీరున్నది. ఎన్నిసార్లు బైబిల్లో రాయబడి ఉంటుంది, దేవుడు చెప్పిందంతా చేసినాడు మోషే. ఎన్నిసార్లు చెప్పింది కొంచెం చేసినాడా? మొత్తం దేవుడు చెప్పిందంతా జరిగించినాడు. ఎంత మంచి మెప్పు. మరి నువ్వు కూడా జరిగించాలి కదా. నీకు దేవుడు చెప్పింది అంతా జరిగించాలి. నిర్గమాకాండం 33, 12 నుంచి 23 వరకు. ఓ సమయం దేవుడు మెచ్చినాడు మోషేను. మెచ్చితే నీ ఎంతో ఆనందిస్తున్నానని దేవుడు అంటే ఏమంటున్నాడు మోషే? నాలో నువ్వు ఆనందిస్తే నన్ను మెచ్చితే నీ మార్గాలు నాకు నేర్పించు ప్రభా. ఇప్పుడు నిన్ను ఇంకా తెలుసుకుంటా, నిన్ను ఇంకా మెప్పిస్తా. సర్కిల్లా పర్ఫెక్ట్ ఉంది చూడు నా ఆశ. ఈ వ్యక్తి నీ మెచ్చినా నిన్ను అంటే మరి ఇప్పుడు ఏమిస్తావు? పిల్లల తీరు చూసినా, పలకరించినప్పుడల్లా ఆ తీరు ఉంటుంది. ఈ మనిషిని వాడుకునే తీరు ఉంటుంది కదా. మోషే అడిగినాడా? ఏమడిగినా ఇస్తాడు దేవుడు, సమర్థుడు కదా. మెచ్చినా అంటే ఏమిస్తావు అన్నాడా? నీ మార్గాలు నాకు నేర్పించు, నీ మార్గాలు నాకు నేర్పించు. అప్పుడు నిన్ను తెలుసుకుంటా, ఇంకా నేను మెప్పిస్తా. మెచ్చినా అని అన్న తర్వాత తను అడిగి ఆ కోరిక చూడు. దిస్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన ఈ ఆలోచన, దేవుని కొరకైన ఈ ఆశతో నిండి ఉన్నాడు. ఈజ్ సో ఫుల్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీథింగ్. ఇంకేం చూడలేదు. అంతా దేవుని ఎడల ప్రేమ తనను నింపింది. అందుకే చూడు, ఇజ్రాయేలీయుల పెద్దలు బండ్లలో తెచ్చినారు వెండి బంగారం, వెలగల రాళ్ళు, వెలగల దుస్తులు. సాక్షపు గుడారం కట్టినప్పుడు మోషే తులం బంగారం ఇవ్వలేదు. ఎందుకు? అందరిలో పెద్ద నాయకుడు కదా. గోత్రాల నాయకులే తెస్తే ఇజ్రాయేలుకు నాయకుడు దేవుడు నియమించినాడు. తులం బంగారం ఇవ్వడా? తన దగ్గర లేదు. ఎందుకు లేదు? తను ఆశపడలేదు, తను కూర్చుకోలేదు. దేవుని కొరకైన ఆశ తనను వశపరుచుకుంది. మెచ్చిన అంటే సంతృప్తి చెంది ఉండొచ్చు కూడా కదా, ఆగిపోలేదు. ఇంకా నేను మెప్పించాలి, నీ మార్గాలు నేర్పమంటాడు. ఆ సందర్భంగానే నీ మహిమంతా చూస్తా అన్నాడు కదా. మోషే అడిగినాడు దేవుణ్ణి, నీ మహిమంతా చూస్తా అని. దేవుడు ఆ మనిషిని దాచిపెట్టినాడు. చేతితో కప్పి ఉంచి తన ముందు నడిచి తన వెనుక భాగం చూడనిచ్చినాడు. ఎంత ప్రేమించినాడు దేవుడు. ఎందుకు? ఈ మనిషిలో తపన ఉంది, ఈ తీరని ఆశ ఉంది, ఆత్మలో ఈ తీవ్రత ఉంది. నా దేవుడు కావాలి అనే ఈ ఆశ విషయంలో తను తృప్తి చెందడం లేదు. అన్ని విషయాలు అవును తృప్తి ఉండాలంటారు.
ఈ దేవుని కొరకైన ఆశలో తృప్తి రానిస్తే తప్పు, చెడిపోతావు, కులిపోతావు, పడిపోతావు. దేవుని పొందుకునే ఈ ఆశ విషయంలో మాత్రం తృప్తి రానివ్వకు. మెచ్చినాని దేవుడు అన్నాక ఇంకా నేను మెప్పిస్తా, నాకు నేర్పించు అంటాడు. దేవునితో స్నేహమే దొరికింది అంతకు ముందే, నీ మహిమ అంత చూస్తానంటాడు. ఆశ ఉంది ఈ మనిషిలో, దేవుని కొరకు ఆశ ఎంత తన్ను వశపరుచుకుంది. ఇక వేరే ఆశ లేదు. దేవుడు దొరికినాక మిగతాదంతా పెంట అనుకుంటున్నాడు. చూడు, బంగారం కూడా కూర్చుకోలేదు కదా, తను బంగారం కూడా కూర్చుకోలేదు కదా. ఆశ లేదు. దేవుని కొరకు ఆశ అంటే అట్లా ఉండాలి. ఇట్స్ నాట్ జీసస్ ప్లస్. దేవునితో పాటు ఇంకేదో అంత సింహాసనం మీద ఇంకెవరినైనా కూర్చోబెడతావా? బస్సులో కొంచెం జరిగి సీట్ ఇస్తారు చూడు, అట్లాగా యేసు ప్రభు అట్లా తన సింహాసనం ఇస్తాడు అనుకున్నావా? నా మహిమ ఇంకెవరికి ఇవ్వనన్నాడు. రవ్వంత దొంగిలించకు, రవ్వంత తీసి ఇంకొకరికి ఇవ్వకు. దేవుడు నిన్ను దోషిగా తీరుస్తాడు, నిన్ను లెక్క అడుగుతాడు, నీతో పోట్లాడతాడు. దేవుడు నా మహిమ ఇంకెవరికి ఇవ్వనన్నాడు కదా. ప్రేమిస్తే దేవుణ్ణి ఇట్స్ జీసస్ ఓన్లీ, ఇట్స్ నాట్ జీసస్ ప్లస్. సింహాసనం మీద ఇంకా కూర్చోబెట్టకు. నేను రోషం గల దేవుణ్ణి అన్నాడు కదా దేవుడు. నీ ప్రేమంతా ఆయనకే కాకుంటే 99% సరిపోదు. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ 100%, హీ విల్ రిజెక్ట్ ఇట్. 99% సరిపోదు, 100% నీ ప్రేమ ఆయనకైతే నీ అంగీకరిస్తాడు దేవుడు. లేకుంటే అసహ్యం, అది దేవునికి అసహ్యం. లోకాన్ని ప్రేమించి మనుషులను ప్రేమించి ఇంకా ఎప్పటికో దేవుని మీద ప్రేమ అంటే తక్కువ అంచనా వేసినావు. భిక్షకుడు అనుకున్నావు. భిక్షకుడు కాదు రా రాజు ఆయన. కాబట్టి 100%, 100% నీ ప్రేమ ఆయనకి అంకితం అయితేనే ఆయనతో సంబంధం మొదలవుతుంది. ఆ తీరే ఉంటే సహవాసం ఉంటుంది. అమ్ముకోకు దేవుణ్ణి. ఎందుకొరకు కూడా యూదా ఇస్కరియోతు మంచోడైపోతాడు. వాడు ఒక్కసారి అమ్ముకున్నాడు. చాలాసార్లు అమ్ముకోవడం చూస్తాం కదా, సవగ్గా అమ్ముకోవడం చూస్తూ ఉంటాం. అమ్ముకోకు. మొదటి స్థలం దేవునికి, మొదటి ప్రేమ దేవునికి. నిర్గమకాండం 14:12-16 వరకు. ఒక సమయం వచ్చింది, ఇజ్రాయేలీయులు దేవుని పైన తిరగబడ్డారు. దేవుడు చెప్పింది చేయడం లేదు, దేవుని విసిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు పక్కకు తప్పుకో, అగ్నితో కాల్చివేస్తా వారిని, నిన్ను దీవించి వారికంటే గొప్ప జనాంగంగా నేను మారుస్తా అన్నాడు దేవుడు. అంటే అబ్రహాము కంటే పెద్ద పేరు, అంతకంటే ఎక్కువ గొప్పతనం, యుగాలలో పేరు మిగిలిపోతుంది కదా. మోషే ఇంకేం చేయాల్సింది లేదు. మోషే అడగలేదు తన ప్రజలను చంపమని. ఈ ఐడియా తను ఇవ్వలేదు తనను దీవించమని. మౌనంగా ఉన్న అయిపోతుంది. మోషే ఏమన్నాడు? ప్రభా, నీ నామానికి అవమానం అవుతుంది. ఇప్పుడు లోక రాజ్యాలని తెలుసుకున్నారు, నీవు మాకు దేవుడవని, మా ముందు నడుస్తావని, నువ్వు మాతో ఉన్నావని. చేతగాక చంపినావంటారు ప్రభా. నీ నామానికి అవమానం అవుతుంది. నువ్వు వాగ్దానం చేసినావు కదా, కానానుకు తీసుకెళ్తాన్ని, తీసుకెళ్ళు. హల్లెలూయా. ఈ మనిషి దేవుని ఉన్నత మహిమ వెతుకుతున్నాడు. తన గొప్పతనం కంటే ఎక్కువగా, తను ఆశపడలేదు, అడగలేదు, తెరగా దొరికింది, అయినా తీసుకోలేదు. మౌనంగా ఉన్న నీతిమంతుడే, ఎవ్వరేమనరు తనని. మౌనంగా ఉండలేదు, ప్రాధేయపడ్డాడు, అడ్డుపడ్డాడు, దేవునికి మొరపెట్టినాడు. ఏమన్నాడు? ఎప్పుడు తన ప్రజల కొరకు మొరపెడతాడు. మోషే క్షమించమంటాడు. ఈసారి ఏమంటున్నాడు? ప్రభా, నీ నామానికి అవమానం అవుతుంది, వద్దు అంటున్నాడు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనస్సు చూడు, దేవుని వశమైన మనస్సు చూడు. చిల్లర బుద్ధులు ఉండవు కదా.
కొన్నిసార్లు రాళ్ళు ఎత్తినారని కొట్టి చంపడానికి, నువ్వా మా పైన నాయకుడు, ఎవరు నియమించినారు నిన్ను అన్నారు కదా. తిరగబడ్డారు చాలాసార్లు. వాళ్ళని చంపుతా అంటే పీడ పోయింది అనుకున్నాడా? సరే, తనని హింసించరు, ఒక పీడ. వారిని నడిపించేది లేదు, పెద్ద పీడ అనుకున్నాడా? ఏ ధరన్నా చెల్లించడానికి ఒప్పుకొని, వారు చేయబట్టి కాదు ఆయన కానాన్లో పోలేదు. తిరగబడతా ఉంటే బండతో మాట్లాడమంటే కొట్టినాడు కోపానికి. వారి మీద కోపం వచ్చింది, కాని మాట పలికినాడు పెదవులతో, అక్రమము చేయవారులారా అన్నాడు. మేము తెప్పించాలా బండలో నుంచి నీళ్ళు అన్నాడు. తన కాదు కదా తెప్పించేది. దేవుని మహిమపరచలేదు, దేవుని మాట వినలేదని చెప్పి నువ్వు కానాను చూడవన్నాడు దేవుడు. ఆ ప్రజలు లేదు కదా, కోపం రేపింది. అయితే వారి పక్షంగా ఎన్నో మార్లు క్షమాపణ అడిగినాక, ఈసారి చూడు దేవుని మహిమ వెతికి ఏమంటున్నాడు, ఏమొద్దు, ఇంకేమొద్దు, నీ మహిమ చాలు. నన్ను పట్టి జనాంగం వద్దు, నాకు పేరొద్దు, గొప్పతనం వద్దు, ఇంకేమొద్దు. హల్లెలూయా. తను బ్రతుకుతున్నాడు దేవుని ఉన్నత మహిమ వెతకడానికి. నీకు వేరే పనుందా భూమి మీద? ఆర్ యూ టూ బిజీ టు సీక్ హిస్ గ్లోరీ? ఉందా ఆలోచన ఎప్పుడన్నా? వారి తలంపులలో కూడా దేవునికి చోటు ఇవ్వనలేకపోయిరని రాసింది. అంత వయసు పెరిగినాక అడిగి చూస్తే బైబిల్ ఎన్నిసార్లు ముగించినామంటే ఒక్కసారి 2 సార్లు అట. మెత్త తన్నాలనిపిస్తుంది, కానీ నాకేం అధికారం? తల్లిదండ్రులు తంతి మంచిగా ఉంటుంది కదా, వాళ్ళే పట్టించుకోవడం లేదు. మరి పరిణామాలు అంటారు కదా, అవన్నీ వాళ్ళు ఎదుర్కోవాల్సిందే. మధ్యలో నాకెందుకు? 20-21 సంవత్సరాలు వస్తే ఒక్కసారి 2 సార్లు అట బైబిల్ చదివి ముగించేది. తల ఉంచుకుంటా ఇంకేం మాట్లాడా? ఏం నేర్పుతాం? ఎక్కడి నుంచి మొదలు పెడతాం? వీరికి ఆలోచన లేదు దేవుని గురించి. తలంపులలో చోటు ఇవ్వరు. చదువు గురించి బాగానే ఆలోచిస్తారు, ఉద్యోగాల గురించి బాగానే ఆలోచిస్తారు, అన్నీ తెలుసు, కానీ దేవునికి చోటు లేదు. ఒక నిమిషం ఆలోచించారు, ఒక రోజులు. ఏంటి వారి గతి? భ్రష్ట మనసుకు దేవుడు అప్పచెబుతాడట. దేవుడే వదులుకుంటే నాకెందుకు అనుకుంటా నేను. ఫైర్ ప్రూఫ్ క్రిస్టియన్స్. యాస్బెస్టస్ ఉంది, పచ్చి చెట్టు ముందు తెచ్చి మంటలో పెట్టి కాసేపటికి అంటుకుంటుంది. యాస్బెస్టస్ షీట్ సంవత్సరం అంతా మంటలో పెట్టి అంటుకోదు. ఫైర్ ప్రూఫ్ క్రిస్టియన్స్ అంటే అట్లుంటారు. ఎంత వయసు పెరిగినా ఏం నేర్పుతావు? అది చోటు ఇవ్వకుంటే దేవునికి పరిశుద్ధాత్మతో నింపుతాడా దేవుడు? ఆత్మలు ఆ రగులుతూ తీవ్రతతో కనిపించు, నాతో మాట్లాడు ప్రభు అని అడగకుంటే చూస్తారా వాళ్ళు దేవుని ఎప్పుడైనా? అది వారి పరిస్థితి. అయితే మోషే తీరు చూడు, దేవుని కొరకైన ఆశ తనలో నిండిపోయింది, తనను వశపరుచుకుంది. దేవుని ఉన్నత మహిమ వెతుకుతున్నాడు, గొప్పతనం వద్దు ప్రభు అంటున్నాడు కదా. నిర్గమకాండం 14:20 వచనం. ఈ మంచి మనసు చూసి దేవుని మహిమ కొరకు ఈ వ్యక్తి ఆలోచన చేయడం, మాట్లాడడం విన్నాక దేవుడు ఏమంటున్నాడు? తను అడగకని తన ప్రజలను క్షమించినాడు. ఇంకెప్పుడు అడుగుదాం అనుకున్నాడు ధైర్యం చేసి. మనసులో మాట కూడా దేవుడు అనుగ్రహం చేసినాడు, తన ప్రజలను క్షమించినాడు దేవుడు. కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం, ఆ తర్వాత 12వ వచనం. ప్రభా నీవు మా నివాస స్థలం, నీవు మా కోట, మా దుర్గం అని అందరు అంటారు. ఎప్పుడు యుద్ధం వస్తే కోట, దుర్గం అక్కర వస్తాయి, ప్రాణం దక్కించుకోవడానికి దాగుచోటు, దేవుడు దాగుచోటు అని చాలామంది అంటారు. మోషే చూడు, నా నివాస స్థలం అంటున్నాడు. ఈ ఆపద రాకున్నా నీవే నా నివాస స్థలం అంటున్నాడు కదా. దేవునికి దూరం ఉండడం ఇష్టపడడం లేదు. దేవుడిలో గూడు కట్టుకున్నాడు ఈ మనిషి. నీవే నా నివాస స్థలం అంటున్నాడు కదా. 12వ వచనంలో ఏమంటున్నాడు? మా దినములు లెక్కించుట మాకు నేర్పు ప్రభు. తక్కువ కాలం మాకు భూమి మీద గడిచిపోతూ ఉన్నాయి ఆ రోజులు అని చెప్పి, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. అందుకే సరిగా వాడుకున్నాడు. ఈ ఆశ ఉంది, ఈ ప్రార్థన ఉంది.
దినములు లెక్కించుటని నేర్పమన్నాడు కాబట్టి సరిగా వాడుకున్నాడు. ఎంత మంచిగా సాక్ష్యము ఉంచిపోయినాడు కదా. మనుషుల్లో మరి ఈ రీతిగా దేవుణ్ణి అంత సమీపించిన వాళ్ళు భూమి మీద ఉన్న కాలంలో అంతసేపు దేవునితో మాట్లాడుకున్న వారు ఇంకెవరూ లేరు. మోషేకు మనుషుల్లో సాటి లేరు. ఎంత మంచి ఈ గుణాలు రెండు. నివాస స్థలం దేవుడట. మత్తయి సువార్త 5:49. దేవునితో నీకు సంబంధం కావాలా, నీ సావాసం కావాలా? దేవుడు ఏమన్నాడు? నేను పరిపూర్ణుడను కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలన్నాడు. ఈ గనుక ఎందుకు అక్కడ? నాతో సంబంధం కోరితే, నాతో సహవాసం కోరితే అనే భావం కూడా ఆ చోట కదా. నేను పరిపూర్ణుడను, మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలంటున్నాడు కదా. లూకా సువార్త 9:23-26 వరకు. నన్ను వెంబడించగోరితే తమను తాము ఉపేక్షించుకొని అన్నాడు. అంటే సొంతం చంపుకొని. మన దేవుడు నాకు అప్పగించిన పనిలో సొంతం చంపుకొని పాతేయకపోతే ఒక క్షణం గడవదు, వీలు కాదు. నరోషం చంపుకోవాలి, సొంతం చంపుకోవాలి, పాతేయాలి. అన్ని రకాల మనుషులతో సంబంధం నేర్పుకునేది ఉంది, మాదిరి చూపేది ఉంది. ఎన్నెన్ని రకాలుగా హింసిస్తారు. మంచి నమ్మితేనే కదా నమ్మక ద్రోహం చేసేది. మరి ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది నాకు. ఏం చెబుతున్నా? తమను తాము ఉపేక్షించుకొని అన్నాడు దేవుడు. దేవుని చిత్తం జరిగించే ఆశని నువ్వు వశపరుచుకుంటే నీ సొంతం చంపుకోవడానికి వెనకాడవు. కోడి కట్ చేస్తే కాసేపు కొట్టుకుంటుంది, అయిపోయింది. మన సొంతం అంత తొందరగా చావదు, అంచలంచలుగా చేస్తుంది. చింత చచ్చిన పులుపు చావలేదంటారు కదా. ఇంకేదో గుణం, ఆ తాలూకు బలహీనత ఇంకేదో మిగిలి ఉంటుంది. చెప్పినా కదా, నీకు రెక్కలు మొలవలేదు, నువ్వు చావలేదు, బ్రతికున్నావు అంటే నేర్చుకోవడానికి ఉంచినాడు దేవుడు. నేర్చుకుందాం. పరిపూర్ణత కోరినాడు దేవుడు. నీ బలహీనతలు గెలవడానికి దేవుణ్ణి అడుగు. కోపమేమో నీ బలహీనత, ఇంకా చెప్పుకున్నాం గర్వమేమో, లేదా ఇంకేదో నీ బలహీనత నీ తెలుసు. సైతాన్ని ఎప్పుడు వచ్చినా అక్కడే, నువ్వు గెలిచినాక కూడా అక్కడే వచ్చి తలుపు కొడతాడు. మోషే కోపం బలహీనత. అట్లాంటప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాక, గొర్రెల కాపరిగా ఉన్నాక, ఆ తర్వాత ఇంకా 40 సంవత్సరాలు ఇజ్రాయేలులను నడిపించినాడు కదా. 120 సంవత్సరాల వయసుకి తన పాత కోపమే కదా తనను పడగొట్టింది. బండతో మాట్లాడమంటే కోపానికి కొట్టినాడు, కానీ మాట పలికినాడు. కోపమే కదా పాత బలహీనత. ఇప్పుడు కుండ ఉంది, మంట మీద పెట్టు, ఎంతసేపు అయినా ఎన్ని సంవత్సరాలైనా వాడచ్చు సరిగా ఉంచితే. ఎత్తేస్తేనే దానికి కష్టం. ప్లాస్టిక్ బకెట్ ఉంది, ఎత్తే సంబరంగా ఎన్నిసార్లైనా, కానీ మంట దగ్గర పోతే ఉండదు, మిగలదు. ఒక్కోదానికో బలహీనత. కుండ పడకుండా జాగ్రత్త పడాలి. ఈ ప్లాస్టిక్ బకెట్ మంట దగ్గర పోకుండా జాగ్రత్త పడాలి కదా. మనిషికో బలహీనత. నీ బలహీనత గురించి నువ్వు గెలిచినాక కూడా జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు వచ్చినా సైతాన్ ఆ వైపు వచ్చి తలుపు కొడతాడు. పరిపూర్ణత కోరినాడు కదా దేవుడు, అందుకే జాగ్రత్త పడు. నీ సిలువ మోసుకొని వెంబడించమన్నాడు కదా. నీ సిలువ అది. ఎవరి సిలువ వారికి బరువు అనిపిస్తే చెప్పుకున్నాం. ప్రాణం రక్షించగోరుకుంటే పోగొట్టుకుంటాడు వాడి జీవితమైనా. మరి లోకమంతా సంపాదించుకొని తన ఆత్మ పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అన్నాడు దేవుడు. ఆలోచించు. జ్ఞానం లేకుండా ఎందుకు బ్రతుకుతావు? ఆత్మీయ చింతన లేకుండా ఎంతసేపు లోకం, చదువు, ఉద్యోగం, ఈ లోకం జురుకునే ప్రయత్నం, ఈ మనిషి దగ్గర గొప్పతనం వెతకడం కానీ, ఇదే ఆలోచన నీకుంటే, నువ్వు లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మ పోగొట్టుకుంటే నీకేం లాభం? వెరివాడా అన్నాడు కదా దేవుడు కొన్ని. నీ పరిస్థితి ఎట్లా ఉంది? ఉందా ఆత్మీయ చింతన? మనస్సు ఏదో కొంచెం మొగ్గు చూపడం కాదు, 100% దేవునికేనా నీ హృదయం, నీ ప్రేమ? మొదటి స్థలం దేవునికేనా? నువ్వు ఆలోచిస్తే మంచిది కదా. దండగైపోతుంది లేకుండే బ్రతుకు. దేవుని గురించి సిగ్గుపడితే ఆయన మన గురించి సిగ్గుపడతానన్నాడు కదా. సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడక. అందుకే
ఎక్కడైనా ఎప్పుడైనా దేవునికి చెందినవాడు, దేవునికి చెందిన దానవు. సిగ్గుపడుకు, ఆ విషయం సాక్షిగా ఉండు. ఎక్కడైనా లూకా సువార్త 14:25-33 వరకు. ఈ చోట లోకం అందించేవన్నీ మనుషులందరికంటే, నీ ప్రాణం కంటే కూడా ఎక్కువ నువ్వు ప్రేమిస్తేనే దేవుణ్ణి, నువ్వు ఆయనకు శిష్యుడవు అవుతావు. ఎంత తేటగా రాయించినాడు కదా దేవుడు. గుంపులను రమ్మని పిలవలేదు మాయమాటలు చెప్పి. లోకం అందించే వాటికంటే, మనుషులందరికంటే, నీ సొంత ప్రాణం కంటే కూడా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే తప్ప నువ్వు దేవునికి చెందినవాడు కాదు. ఏదో భ్రమలో బ్రతుకుతున్నావు అన్నమాట. అప్పుడు యోహాను సువార్త 12:24 గోధుమ గింజ చస్తే తప్ప మొలక రాదు, పంట ఉండదు అని రాసింది కదా. మొలక వస్తే 100 గింజలు పడతాయి. దానికి సొంతానికి మరణం కోరినాడు కదా దేవుడు. ఇప్పుడు సిలువలో ప్రభు చనిపోతూ ఉంటే సైతాన్ అనుకున్నాడు నేనే గెలిచిన అని కదా. ఆ మరణంలో నుంచి జీవం మొదలైంది కదా. ఆ మరణంలో నుంచి జీవం మొదలైంది. ఆ రీతి చెబుతున్నా, నీ సొంతానికి చావడంతో ఆ జీవం మొదలు. గలతీ 2:20 రాసి ఉంటుంది, ఇకను జీవించున్నది నేను కాదు, క్రీస్తు యేసు నా యందు జీవిస్తున్నాడు. సొంతానికి చేస్తే ఆయన జీవానికి చోటు. ఎన్నేళ్ళు గడిచినా నేను మారాలనుకుంటున్నా, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నా, చాలా ఏళ్ళ నుంచి ఆశ ఉంది అని ఈ ఒట్టి మాటలన్నీ సొలుకబులు చెప్పకు. మరి ఎందుకు ఎదగలేదు? అంత ఆశ ఉంటే నువ్వు సొంతానికి చావలేదు, దేవునికి చోటు లేదు. ఒప్పుకో, సొంతానికి మరణం. తమను తాము ఉపేక్షించుకొని అని రాసింది కదా. తమ సిలువ మోసుకొని దేవుని చిత్తం జరిగించడానికి నీ సొంతం చంపుకోవడం ఇది. ఈ గోధుమ గింజ చావడం అంటే కూడా అదే. నీ ప్లాన్లు, నీ జీవితం కొరకు నీ ఆశలు పక్కకు పెట్టి దేవునికి చోటు ఇవ్వడం, దేవుని చిత్తం అడిగి అడుగులు వేయడం, దేవునితో కలిసి నడవడం, ఇది గోధుమ గింజ చావడం. అప్పుడే విడచిముకున్నట్టు ఫలిస్తుంది. చోటు ఇవ్వు దేవునికి, ఇది నీ చేతిలో పని. పూర్ణ హృదయంతో వెతికితే దొరుకుతా అన్నాడు కదా దేవుడు. మన వైపు మిగిలింది కదా, దొరుకుతా అన్నాడు, పలుకుతా అన్నాడు దేవుడు. ఇంతవరకు చాలు, ఇంకా రావద్దంటాడా? చేరదీస్తాడు కదా తన సమీపానికి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కదా. నీ ఆశయంతో అంతా ఇది నీకు విడిచిపెట్టినాడు కదా దేవుడు. ఎందుకో ఎదగడం లేదంటే ఇందుకే తల్లి, సొంతానికి చావలేదు కాబట్టి. సొంత ఆశలు, సొంత ఇష్టం, నీ సొంతం చంపుకోలేదు కాబట్టి దేవునికి చోటు లేదు, ఎదుగు బొదుగు లేదు. ఎప్పట్లాగా ఉన్నావు, ఎన్నేళ్ళు గడిచినా అప్పట్లాగానే ఉన్నావు. ఎక్కడేసినా గొంగలు అక్కడే అంటారు. మా చెడ్డ గొంగలు వెనకపోతాయి. ఆత్మీయంగా గొంగల్లా ఆడబడి ఉండరు. అడుగులు ముందుకే ఎకపోతే వెనుకకు జారుతావు, పడిపోతావు, కులిపోతావు. ఈ పడకుండా కులకుండా ఉండాలంటే ముందడుగులు పోయి అదొకటే ఉపాయం, అదొకటే ఇన్సూరెన్స్. ఎందుకో ఎదగలేదని అనుకు. ఇప్పటి నుంచి నీ సొంతానికి చావడం ఇష్టపడలేదు, ధర చెల్లించడం ఇష్టపడలేదు, దేవునితో ఏకాంతం ఇష్టపడలేదు. అందుకే అప్పట్లాగే ఉన్నావు. మొదలుపెట్టు. ఇప్పుడైనా దేవునితో సంబంధం సరి చేసుకుని సహవాసం కోరు, దేవునితో వెతుకు, నీ వంతు చేయి. రోమా 8వ అధ్యాయంలో చాలా వచనాలు చెప్పబోతున్నాను. రోమా 8:8, 9, 13 నీవు ఆత్మచేత శరీర క్రియలు చంపుకుంటే బ్రతుకుతావట. కాబట్టి నీ శరీరం నేను నడిపించేది కాదు, శరీరేచ్ఛలు కాదు, నీ సొంత జ్ఞానం అనుభవం కాదు, మనిషి జ్ఞానం కాదు. దేవుడు తన ఆత్మతో నడిపించాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపుకుంటే బ్రతుకుతారు. ఆత్మాధీనంలో ఉండాలని రాసింది కదా. 11వ వచనం రోమా 8:11 క్రీస్తు యేసును లేపిన ఆ పరిశుద్ధాత్మ మీలో ఉంటే చావునకు లోనైనా మిమ్మల్ని ఆయన లేపుతాడు. పునరుత్థానం, నీకు మృతుల పునరుత్థానం దొరికేది ఎట్లాగా? క్రీస్తు యేసును లేపిన ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండనిస్తే
నువ్వు ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మను పొందాలి. అవును, చాలామంది ఏమంటారు, పొందినాను అప్పుడెప్పుడు, పొందినాను అయిపోయినాను అనే విషయం కాదు ఇది. పొందుతూ ఉండాలి, దినదినం నింపబడుతూ ఉండాలి పొంగి పొర్లిన రీతిగా. నువ్వు సొంతానికి చావడం, ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఉంటే, దేవునికి చోటు పెంచుతూ ఉంటే ఇంకెక్కువ దేవుడు తన ఆత్మతో నింపుతాడు. కాబట్టి పొందినాను అయిపోయినది అనకు, పొందుతూ ఉండాలి. ఆ రీతిగా పరిశుద్ధ ఆత్మనిలోన ఉంటే నీకు మృతుల పునరుత్థానం. నువ్వు సరిగా విను, 1000 మంది నరకం పోతే ఒక్కరట పరలోకం పోయేది. మాయలోకంలో ఉండకు, సరి చేసుకో. బాప్తిస్మం తీసుకున్నా, ఉపవాసాలు చేసినా, పరిశుద్ధాత్మతో నింపబడ్డా, ఇంకా గ్యారంటీ పరలోకం అనుకోకు. నీ ధైర్యం చెడగొట్టాలని నా ఇష్టం. ఈరోజు నీకు నిద్ర పట్టొద్దు, చాలా సంతోషం నాకు. అప్పుడు ఆలోచించవా పరలోకం గురించి? బస్సు మిస్ అయితే ఇంకో బస్సు దొరుకుతుంది. నీకు పరలోకం మిస్ అయితే ఎట్లాగయ్యా? మిగిలింది నరకమే కదా. కొంచెంలో మిస్ అయిందని చెప్తావు. అప్పుడు జాగ్రత్త పడు, సరి చేసుకో. పరిపూర్ణత కోరినాడు కదా దేవుడు. చిన్న విషయం అంతే కదా, ఇంతే కదా, ఇంకెవరు చేసినారు కాదు. దేవుడు నీకు కొలత, నేను పరిపూర్ణుడను గనుక నువ్వు కూడా పరిపూర్ణంగా ఉండాలన్నాడు కదా. 14వ వచనం, రోమా 8:14. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని రాసింది కదా. 17వ వచనం, రోమా 8:17. క్రీస్తుతో పాటు శ్రమ పడితే క్రీస్తు తోడి వారసత్వం అని రాసింది. దేవుడు తన కుటుంబంలో చేర్చుకున్నాడు, దత్తత చేసుకున్నాడు, హక్కులన్నీ ఇచ్చినాడు. క్రీస్తు తోడి వారసత్వం. ఎప్పుడు ఈ మాట అందరూ చెప్పరు, ఎక్కువ వినబడదు. క్రీస్తుతో పాటు శ్రమ పడితే అప్పుడే క్రీస్తు తోడి వారసుడవు. శ్రమ వద్దనకు. నీ జీవితంలో అయినా, నీ సేవలో అయినా, విశ్వాసమైనా, దేవుని సేవకుడవు, దేవుని సేవకురాలవైనా, శ్రమ వద్దనకు. శక్తి అడుగు దేవుని దగ్గర. ఇప్పుడు ఏం చేయాలని అడుగు. గెలుస్తూ జయశాలిగా బ్రతుకు. శ్రమ ఉంది దేవుని మార్గంలో. అయితే క్రీస్తుతో పాటు శ్రమ పడితే క్రీస్తు తోడి వారసులము. రోమా 8:37. వచ్చే శ్రమలన్నిటి గురించి ఒక్క మాట రాసింది. వీటన్నిటిలో దేవుడు మాకు అత్యంత విజయం ఇస్తున్నాడు. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మేము జయిస్తున్నాము అంటే చాలదా, అత్యంత విజయం అని రాసింది. నాట్ జస్ట్ కాంకరర్స్, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. దేవుడు ఉన్నాడు మన పక్షంగా. శ్రమ రాదని చెప్పలేదు దేవుడు. శ్రమలో నీతో ఉంటా అన్నాడు, నీతో నడుస్తా అన్నాడు, నీ శ్రమ పంచుకుంటా అన్నాడు, నీకు జయం ఇస్తా అన్నాడు కదా. శ్రమ వద్దన్నకు. ఒక్కొక్కళ్ళు తెలుగు రాక వధు అనడం విన్నా నేను. చాలామంది శ్రమ గురించి వధు అంటారు కదా. నీవు వధు అన్నా వస్తాయి శ్రమలు కదా. ఎదురుకో, దేవుని శక్తి అడిగి గెలుస్తూ బ్రతుకు. సులువు వద్దన్నాడా ప్రభు? అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తం సిద్ధించునుగా కనడం నేర్పినాడు కదా. ఎదుర్కొన్నాడు కదా, గెలిచి చూపించినాడు కదా. మనకు మాదిరి చూపడానికైనా అన్ని విధాల మన వంటి వాడైనాడు, మాదిరి చూపినాడు ఆయన. అయితే శ్రమకు భయపడకు, శ్రమ వద్దనకు. ఆ విలువ చెబుతున్నా నీకు. నువ్వు దేవునికి సలహాలు ఇవ్వకు. ఏ పిలుపుతో పిలిచినా నేను సిద్ధమని చెప్పు. ఏ దారి నడిపినా నీ ఇష్టం ప్రభా. ఏ శ్రమ తాకనిచ్చినా ఒప్పుకుంటా. నీతో రోజు బేరమాడను. నీ చిత్తానికి అప్పచెప్పుకున్నా. నా జీవితం, నా ప్రాణం, ఆత్మ, శరీరం పిలుపుంటే నీ సేవ. రోజు బేరమాడను అని చెప్పు. దేవునికి ధర చెల్లిస్తాను చెప్పు. నీ ఆత్మతో నన్ను నడిపించు. నీ బలం ఇచ్చి నీ నామములో నా బలం, జయం అనుగ్రహించమని అడుగు. అంతేగాని సలహాలు ఇస్తావా దేవునికి? సరిపోవు కదా. కాబట్టి శ్రమలన్నీ వివరంగా రాసి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు?
ఎన్నెన్ని శ్రమలు కదా, వేరే ఏ అపోస్తలునికి లేదంత శ్రమ. 5 సార్లు కొట్టబడ్డాడట, 39 కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టబడ్డాడు, చచ్చినాడు అనుకుని పట్నం బయటికి ఈడ్చినారు. 3 సార్లు పరలోకం పోయి వచ్చినాడు అన్నాడు, అప్పుడు కూడా పోయి వచ్చినాడేమో, చచ్చిపోయినాడేమో, దేవుడు మళ్ళీ బ్రతికించినాడు. శిష్యులంతా చుట్టూ నిలిచుంటే బ్రతికినాడు, లేచి నిలిచి పారిపోయినాడు. ఆ పట్టణానికి దూరంగా మళ్ళీ అదే పట్టణంలోకి పోయినాడు. యెరూషలేంలో చేతులు బంధిస్తారు, ఖైదులో వేస్తారంటే యెరూషలేంకు పోయినాడు. దేవుడు చెప్పినట్టే చేసినాడు. తన ఆఖరి సంవత్సరాలన్నీ ఖైదులో గడిచినాయి. ఎందుకు ఖైదు తనకు అర్థం కాలేదేమో. మరి అన్ని పత్రికలన్నీ ఖైదులో ఉండి కూడా కొన్ని రాసినాడు కదా. సంఘానికి పునాదులు వేయడానికి తీరికగా ఒక చోట ఉంచినాడు దేవుడు. లేకుంటే ఆయన ఉండడు, ఒక చోట ఉండడు. లోకమంతా వెళ్తా ప్రకటిస్తా అంటాడు కదా. దేవుడు ఆపి నిలిపి తనను మార్చుకున్నాడు దేవుడు. చాలామంది దేవుని సేవ అంటే దేవుని ఉద్ధరిస్తున్నా, మనిషిని ఉద్ధరిస్తున్నా అనుకుంటారు కదా. కాదు, నిన్ను మార్చుకుంటున్నాడు దేవుడు. నీకు పని అప్పగించి నిన్ను పక్వం చేసుకుంటాడు దేవుడు. నీ ఎవరిని ఉద్ధరించడం లేదు. కాబట్టి ఆ పనిలో, ఆ సేవ పిలుపులో, ఆ బాధ్యతల్లో దేవుడు తాకనిచ్చిన ఆ శ్రమల్లో, ఆ నిందల అవమానాల్లో తన రూపులోకి మార్చుకుంటాడు కదా దేవుడు. తిరగబడకు, ప్రశ్నించకు, వీటన్నిటిలో అత్యంత విజయం ఇస్తాడు దేవుడు. వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. కాంకరర్స్ అంటేనే చాలు కదా, వి ఆర్ మోర్ దెన్ దాట్. ఎందుకు? వాడు ఎప్పుడైనా ఓడిపోతాడు, గెలిచేవాడు ఆ రాజు. మనం ఎప్పుడు గెలుస్తాం? సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నాం కదా. అపజయమేరు కూడా ఆయన. మనం గెలవడానికి పుట్టినాం కాబట్టి అందుకే అత్యంత విజయం అని రాసింది. వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అని రాసింది. వీరికి వాళ్ళు దేవుని రాజ్యం పోరట. ఎందుకు? మరి భయపడడానికే సరిపోతుంది, దేవుని మెప్పించడానికి సరిపోదు. భయపడడానికే సరిపోతుంది, ధర చెల్లించే వీలు లేదు. పరలోకం పోరట పిరికి వాళ్ళు. అదేం పెద్ద పాపం అనిపించదు కదా. లేదు, తెగింపు కోరినాడు దేవుడు. పరలోక రాజ్యం బలవంతులు బలముగా ప్రవేశిస్తారన్నాడు దేవుడు. ద ఫోర్స్ఫుల్ టేక్ ఇట్ బై ఫోర్స్. కాబట్టి తెగింపు ఉండాలి కదా. సిద్ధం దేనికైనా అన్న తీరు ఉండాలి. ఏ ధర చెల్లించడానికైనా సిద్ధం. మరి 25 సంవత్సరాలు గడిచిన దేవుని సేవలు మరణాపాయాలు ఎన్నిసార్లు వచ్చినాయో నేను లెక్క పెట్టుకోలేదు. లెక్క పెట్టుకునే అంత పెద్ద విషయం కాదనుకున్నాను. నన్ను ఇంత ప్రేమించే దేవుని కొరకు ఎంత చేసినా తక్కువ అనుకున్నాను. సాగుతున్నా ముందుకి. వీలుంది, వీలవుతుందని చెబుతున్నాను. మరి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు వీలవుతుంది. తవి పాతయి గతం. ఎందుకు గతంలో బ్రతుకుతావు? పలకరిస్తే గతమే చెప్తారు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు చేసినారు అన్యాయం, వీళ్ళు చేసినారు, ఇక క్షమించలేరు. ఏ దేవుణ్ణి మొక్కుతున్నారు? ఏ దేవుణ్ణి మొక్కుతున్నారు? నిన్ను క్షమించినాడు కదా దేవుడు. నువ్వు క్షమిస్తేనే నిన్ను క్షమిస్తా అన్నాడు కదా దేవుడు. ప్రార్థించినప్పుడల్లా క్షమించమన్నాడు కదా దేవుడు. ఈ పాముల విషం కూర్చుకుంటా ఉంటే పరలోకం పోతారా? నువ్వు ఆలోచించు, క్షమించు మనసారా. నీ చేత కాకుంటే దేవుని సహాయం అడుగు. నువ్వు క్షమించకుంటే నీకు దిక్కులేదు. నువ్వు క్షమించినప్పుడు ముందు నువ్వు దీవించబడతావు. నీవు ఎవరినైతే క్షమించినావు వాళ్ళని దేవుడు దర్శిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకు అడ్డుపడతావు? వాళ్ళు రక్షించబడకుండా నీ ద్వేషం, కోపం అడ్డొస్తే నీకు ఇష్టమా? శత్రువును ప్రేమించమని లేదా దేవుడు? మనసారా క్షమించు. ఇప్పుడు ప్రార్థన చేసుకునేప్పుడు కూడా మన బలహీనతల గురించి దేవునికి చెప్పు. అహంకారము, డబ్బు మీద పిచ్చి ఆశనేమో, అధికారం కోరుతావేమో, పేరు ఘనత కోరుతావేమో, ఏదో నీ బలహీనత, లేదా రూపం చూసి మురిసిపోతావేమో, కులమేమో, ఏదో నిన్ను వశపరుచుకుంది ఓ మాయరోగం, ఓ తెగులు. దేవుని సహాయం అడుగు. ఇప్పుడు అడగడం మొదలుపెట్టినాక దారిలో అడుగు. ఇంటికి పోయి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాక మరి ఈరోజు కొన్ని నిమిషాలన్నా ప్రార్థించు. ఎప్పుడు నువ్వు మాట్లాడతావు కదా, అది కావాలి ఇది కావాలి ప్రభా, అదే ప్రార్థన అనుకున్నావు కదా అమాయకంగా. దేవుణ్ణి మాట్లాడనివ్వు నీతో.
అది పరిపూర్ణ ప్రార్థన, అది సంభాషణ. నువ్వు మాట్లాడినాక దేవునితో మాట్లాడాలి కదా. అవకాశం ఇవ్వు, వేచి ఉండు. నీ దృష్టికి నేను ఎట్లా కనబడుతున్నా ప్రభా అని అడిగి వినకపోతే ఎటు పోతున్నావు? వ్యర్థం, దండగా అవుతుంది కదా బ్రతుకు. పుట్టకుంటే బాగుండేది కదా. దేవుని తెలుసుకుని అన్నేళ్ళు అయిపోతుంటే, దేవుని వాక్యం అన్నిసార్లు విన్నాక మరి పరిపూర్ణత కోరినాడు కదా దేవుడు. ఏది పరిపూర్ణత? హైదరాబాద్ వైపు వస్తూ ఉంటే మైలురాయిలు కనబడతాయి. హైదరాబాద్ ఇంకో 300 కిలోమీటర్లు అంటే కూడా సంతోషం అయితే దారిలో ఉన్నాం. బెంగళూరు పోయినాం 600 కిలోమీటర్లు కదా, మరి 300 కిలోమీటర్లు అంటే దగ్గర వచ్చినట్టు కదా. అప్పుడు ఏమైంది? బెంగళూరు దూరం అవుతూ ఉండింది, హైదరాబాద్ దగ్గర వస్తూ ఉండింది. నీకు లోకం ఎందుకు దూరం కాలే? ఇన్నేళ్ళు అయితే దేవుడు ఎందుకు దగ్గర కాలేదు నీకు? నువ్వు ప్రయాణం చేయడం లేదు, చెక్క గుర్రం ఎక్కి ఊగుతున్నావు. ఎంత అలసిపోయినా దిగితే అక్కడే, ఎక్కడెక్కినావు అక్కడే కదా. ఏ చెక్క గుర్రం మీద కూర్చున్నావు? అడుగులు మొదలుపెట్టు దేవుని దిక్కు. దగ్గర కావాలి. దేవుడు దగ్గర అవుతుంటే లోకం దూరం అవుతూ ఉండాలి కదా.